నాన్నగారు ఆదర్శంగా మీరు వచ్చారు, అడ్వకేట్ వృత్తిలోకి వచ్చారు. అయితే మీరు కమర్షియలా, ప్రొఫెషనలా, లేదు సర్వీస్ మోటోగా వచ్చారు? నాకు మొదటి నుంచి మా ఫాదర్ చెప్పేవాడు, నేను ఎలాగో ప్రొఫెషనల్గా వచ్చానురా, నా ఆశయం ఏంటంటే నువ్వు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా నువ్వు చేయాలి. ఏపీపీగా మీరు నోటిఫికేషన్ రాయడం పోస్ట్ చేస్తున్నారు. సార్ ఫస్ట్ కేసు ఏది వాదించారండి? నాకు లైఫ్లో తృప్తి వచ్చిన కేసులు అంటే ఈ అడ్వకేట్ మర్డర్ కేసెస్. శేర్లింగంపల్లి ఒకటి, జవహర్ నగర్. అశోక్ రెడ్డి గారి అనే అడ్వకేట్ని శేర్లింగంపల్లి ఎంఆర్ ఆఫీస్ దగ్గర పట్టపగలు అత్యంత దారుణంగా నరికి చెప్పారు. సార్ అప్పుడులో చాలా సంచలన కేసు. ఆ కేసుని ఏ విధంగా వాదించారు ఒకసారి ఆ కేసు గురించి చెప్పండి. ఈ అశోక్ రెడ్డి అనే అతను అడ్వకేట్ సార్. బేసిక్గా అతను క్లయింట్ దగ్గర జీపే తీసుకొని ఇతను కేసు కొట్లాడతాడు. సుప్రీంకోర్టు దాకా పోయింది సార్ మ్యాటర్. అది ఈ హైకోర్టు సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టులో వీళ్ళకి ఏమని ఇచ్చిందంటే ఆర్డరు, ఒక 11 మంది 12 మంది ఇంకా వేరే అదర్ మెంబర్స్ వచ్చి ఒక ప్రీ ప్లాన్తో ఆయనను అటాక్ చేయడం. అది ముందుగా నేను చిల్లీ పౌడర్ కొట్టి ఆ చిల్లీ పౌడర్ దాంతో ఆయన కింద పడడం. సో దారుణంగా అతన్ని వాళ్ళు ఒక అడ్వకేట్ మీద దాడి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే ఈ కేసులో ఆయనతో 2-3 సార్లు సంప్రదించారు, కాంప్రమైజ్ చేయమని ఒత్తిడి చేసి ఆయన. నేను ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాను. అయితే ఇక్కడ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఏ అడ్వకేట్ కూడా ట్రయల్ చేయడానికి ముందుకు రాలేదు. ఒక అడ్వకేట్ని చంపితే మనకేంది అనే దాని మీద. ఇప్పుడు మీరు చెప్పిన అశోక్ రెడ్డి గారి కేసు దగ్గర చాలా జరుగుతుంటాయి, చాలా దాంట్లో శిక్షలు పడ్డాయి. కానీ కొద్ది రోజుల క్రితం చందానగర్లో పరువు హత్య అని చెప్పి జరిగింది. ఇక్కడ పబ్లిక్ ఏం ఆలోచిస్తుందంటే అసలు వాళ్ళ యొక్క మెంటాలిటీ, నా అమ్మాయి పోయి వాళ్ళ దగ్గర పోయి ప్రేమించడం అనే ఒక భావన మనసులో, దాన్ని ఏమైందంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని అశోక్ రెడ్డి గారి కేసు తర్వాత మీరు చేసిన కేసు ఇంకోటి జవహర్ నగర్ కూడా, అది కూడా సెన్సేషనలే సార్. ఆయన కూడా మల్కాజిగిరిలో మంచి పేరున్న అడ్వకేట్. ఈ ఒకరోజు ప్రీ ప్లాన్తో వీళ్ళంతా ఒక నలుగురు అంతా కలిసి అతన్ని ముందు అక్కడ ఒక ఐరన్ రాడ్తో తల మీద కొట్టేసి ఆ బాడీని ఆయన కార్లనే తీసుకెళ్ళి అవుట్స్కట్ దమ్మాయిగూడ అని అక్కడ అవుట్స్కట్లో తీసుకెళ్ళి పెట్రోల్ పోసి కాల్ చేస్తారు. ఎంత ఘోరంగా చంపారంటే, మీరు చెప్తున్న అన్ని కొన్ని 2-3 కేసుల్లో వాళ్ళ డిఫెన్స్ సరిగ్గా స్టాండర్డ్ తీసుకోకపోవడం మీకు ప్లస్ అయింది. ఎస్ సార్. మీకు కరెక్ట్ డిఫెన్స్ వచ్చారా అన్నది ఏమైనా కేసు గుర్తుందా? అది కూడా చందానగర్ లిమిట్స్లో. అక్కడ ఏమైందంటే సార్, ఒక చిన్న పాపను చంపేస్తారు. ఏంటంటే సార్, ఇద్దరు యారాలు సార్, సిస్టర్స్ అంటారు కదా. ఈ పెద్ద ఆమెకు పిల్లలు ఉంటారు, ఈ చిన్న ఆమెకు సంతానం కాదు. అరే నాకు పిల్లలు లేకుంటే ఈమె కూడా పిల్లలు ఉండొద్దు అనే ఒక ఈవిల్ ఇంటెన్షన్ డెవలప్ అయ్యింది. సార్ అక్కడ ఎవరు కూడా వీళ్ళిద్దరు తప్ప, ఈ అత్త తప్ప, ముగ్గురు తప్ప ఎవరు లేని ప్లేస్. సో ఊరంతా లొల్లి పెడతారు, చేస్తారు. అంతా ఊరోళ్ళు వచ్చి తేలుతారు. సో అది చాలా బాధపడ్డాను నేను, చిన్న పాప పాపం. సో అప్పుడు డిఫెన్స్ నాకు చాలా బాగా టఫ్ ఫైట్ ఇచ్చింది. ఏం ఫైట్ ఇచ్చిందంటే సార్ మీరు చేసిన అన్ని కేసుల్లో సార్ 18-20 కేసులు కన్విక్షన్ వచ్చాయి. సార్ కొన్ని అక్విటలే ఉంటాయి. సార్ అక్విటల్ అవ్వడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు రాజేందర్ నగర్లో ఒక డకాయిటీ కేసు, ఒక డాక్టర్ని చంపేశారు. అది చాలా మంచి కేసు సార్. అది బాగా తీసుకొచ్చాను. వాళ్ళు ఇంట్లో ఉన్న పని మనుషులే, వాళ్ళు బీహార్ గ్యాంగ్ అనమాట మొత్తం. ఒక కేసు సార్, భార్య పక్కింటి ఆయనతోని అక్రమ సంబంధం ఉంటుంది. భర్త డ్యూటీకని వెళ్ళిపోయి మధ్యరాత్రి మళ్ళీ వచ్చి రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటాడు. ఒక ఇంట్లో రెడ్ హ్యాండెడ్ పట్టుకోగానే ఈ క్షణికావేశంతో పక్కకున్నాడ ఊర్లల్లో ఈ గడ్డి కోసే కొడవలు ఉంటాయి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. కొంతమంది క్షణికావేశంలోనూ, మరికొంతమంది పథకం ప్రకారం హత్యలు చేస్తుంటారు. హత్యలు చేసిన తర్వాత పోలీసులకి ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చేశావంటూ అనే ఒక భ్రమలో పారిపోతారు. కానీ
నేరస్తుడు సంఘటనా స్థలంలో ఏదో ఒక క్లూ వదిలిపెడతాడనే నమ్మకంతో పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఆ దర్యాప్తు ఆధారంగా కొన్ని ఆధారాలు సేకరించి నిందితులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు. ఇక అప్పుడు ప్రాసిక్యూషన్ పాత్ర తెరపైకి వస్తుంది. పోలీసులు ఇచ్చిన ఆధారాల్ని బేస్ చేసుకొని ప్రాసిక్యూషన్ నిందితుడికి శిక్ష పడాలనే మంచి దీక్షతో ఒక ప్రొఫెషనల్గా డిఫెన్స్ న్యాయవాదులకి ఎక్కడ అవకాశం లేకుండా వాళ్ళు వాదించి నిందితుడికి శిక్ష పడేలా చేస్తారు. అలాంటి ప్రాసిక్యూషన్లో ఓ వ్యక్తి తన సహచరుని హత్య చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడాలి అంటూ పర్సనల్గా తీసుకొని వాళ్ళకి శిక్ష పడేలా చేశారు. ఈ వారం ఆయనే మన గెస్ట్. పేరు రాము, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, రంగారెడ్డి జిల్లా కోర్టు. రాము గారు ప్రొఫెషనల్గా వచ్చిన తర్వాత దాదాపు 18 మంది నిందితులకి శిక్ష పడేలా చేశారు. ఆ శిక్ష పడడంలో పోలీసు పాత్ర ఏ విధంగా ఉంది, ప్రాసిక్యూషన్ ఏ విధంగా కష్టపడింది అనే అంశాలతో పాటు తన సహచరుల్ని అత్యంత దారుణంగా హత్య చేసిన వ్యక్తులను కూడా శిక్ష పడే వరకు అతను దీక్షగా కూర్చున్నారు. వాళ్ళకి శిక్ష పడడంలో ఏ విధంగా కోర్టుకి సహకరించారు, అసలు ప్రాసిక్యూషన్ ఎంత చక్కగా పనిచేయాలి, పోలీస్కి ప్రాసిక్యూషన్ మధ్యన సరైన అనుసంధానం, కోఆర్డినేషన్ ఉంటే నిందితుడికి ఏ విధంగా శిక్ష పడుతుంది అనే అంశాలపై ఈరోజు మన రాము గారితో మాట్లాడారు. రాము గారు నమస్తే. నమస్కారం సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్. రాము గారు గతంలో శేర్లింగంపల్లి ఎంఆర్ ఆఫీస్ దగ్గర మీలాంటి ఒక అడ్వకేట్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఎస్ సార్. దాని తర్వాత జవహర్ నగర్లో కూడా ఒక అడ్వకేట్ని మర్డర్ చేశారు. ఎస్ సార్. అంటే నిందితులు ఏ స్థాయికి వస్తున్నారంటే జనరల్గా మర్డర్ చేయడం అన్నది నేరం, కానీ ఆ కేసులు వాదిస్తున్న అడ్వకేట్లను కూడా అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారంటే వాళ్ళు ఒక నమ్మకం పెరుగుతుంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. అటువంటి నమ్మకానికి మీరు దెబ్బ కొట్టారు. ఎస్ సార్. శేర్లింగంపల్లిలో మర్డర్ చేసిన వ్యక్తిని పట్టుకురావడం, పోలీసులు ఎంత స్పీడ్గా అరెస్ట్ చేశారో అదే దీంట్లో ప్రాసిక్యూషన్ కూడా మీరు చక్కగా ఫ్రేమ్స్ చేసుకుంటూ వాళ్ళకి శిక్ష పడేలా చేశారు. అప్పుడు మీ పేరు మీడియాలో బాగానే వచ్చింది. అవునండి. తర్వాత ఇటీవల కాలంలో నల్గొండ జిల్లా విషయం అవచ్చు, లేదంటే రంగారెడ్డి జిల్లాలో కూడా క్లైమ్ పడుతుంది. అంటే ప్రాసిక్యూషన్కి పోలీస్కి మధ్యన గ్యాప్ లేకుండా ఉంటే కన్వెన్షన్ రేట్ ఏ విధంగా పెరుగుతుంది, ఒకవేళ గ్యాప్ ఉంటే కన్వెన్షన్ రేట్ ఏ విధంగా తగ్గిపోతుంటుంది అనే అంశాలతో పాటు అసలు ప్రాసిక్యూషన్కి ఇంక ఏం సపోర్ట్ వస్తే ఇంకా గట్టిగా కేసులు వస్తాయి అనే ప్రశ్నతో పాటు జవాబు చెప్పే ముందు ఒకసారి రాము గారి కుటుంబ నేపథ్యం, రాము గారు నల్ల కోటుకు వేయడానికి వెనకున్న కారణం చెప్పండి. తప్పకుండా అండి. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మా మురళీధర్ గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే ఈరోజు నేను ఈ స్థాయికి ఉన్నానంటే ముఖ్యంగా నా తల్లిదండ్రులు, వాళ్ళకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను. అలాగే నా మాతృమూర్తితో సమానమైన మా గౌరవనీయులైన మన డిఓపి మేడం గారు కూడా నాకు వెన్ను ఉండి ప్రతి సలహాలు ఇస్తూ, సెన్సేషనల్ కేసులు వచ్చినప్పుడు కూడా సలహాలు ఇస్తూ నాకు ఎంకరేజ్మెంటే కానీ ఏ రకమైన అయినా కూడా మేడం గారు కూడా ప్రోత్సాహం ఉంది. అలాగే మా రంగారెడ్డి యూనిట్ మొత్తం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కోఆపరేషన్, వాళ్ళతో నేను సమావేశం జరపడం, వాళ్ళతో కూడా నాతోని జూనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా కూడా కొన్ని సలహాలు తీసుకొని, ఇవన్నీ కూడా నాకు ఒకటి ఈ సక్సెస్కు ఒక కారణం. అంటే మీ సక్సెస్ కనుక మీరు కాకుండా మీ టీం వర్క్, నా టీం వర్క్ ఫస్ట్ మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, మా మాతృమూర్తితో సమానమైన డిఓపి మేడం గారు వాళ్ళ యొక్క ఆమె ఆశీర్వాదం. ఓకే. కానీ రాము గారి కుటుంబ నేపథ్యం ఎక్కడి నుంచి ప్రారంభం? ఎగ్జాక్ట్. నేను మా ఫాదర్ యాక్చువల్గా బేసిక్గా అడ్వకేట్ అండి. యాక్చువల్గా అదే ఫ్యామిలీతో. ఫాదరు బిఫోర్ అడ్వకేట్ ఈ వాజ్ ది కాదిబోర్డ్ల డెవలప్మెంట్ ఆఫీసరు. ఆయన చేసినాక ఆయనకి ఎందుకో నేను కూడా ఒక న్యాయవాద వృత్తి చేయాలనే ఒక సంకల్పం రావడంతో ఈ ఉద్యోగాలు ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక మంచి హోదాలో ఉన్నా కూడా రాజీనామా చేసి న్యాయవాద వృత్తికి వచ్చాడు. ఆ రోజుల స్పీకర్ నారాయణరావు చాలా ఫేమస్ లీడింగ్ అడ్వకేట్ ఉండే నా స్పీకర్ రాకముందు. ఆయన ప్రోత్సాహంతో ఫాదర్ని ఎంకరేజ్మెంట్ చేసి ప్రొఫెషనల్గా తీసుకున్నాక ఆయన లైబ్రరీ కానీ కేసెస్ కానీ ఫాదర్కి ఇవ్వడం జరిగింది. క్రిమినల్లో మంచి పేరు పొందినాడు. అలాగా ఫాదర్ కూడా కొన్ని సంవత్సరాల పాటు మంచి లీడింగ్ అడ్వకేటు. ఇప్పటికి కూడా ఆయన 84 ఇయర్స్ స్టిల్ ఛాంబర్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏదైనా మంచి అడ్వైజ్ ఇస్తున్నాడు. చాలా ఒకప్పుడు హైకోర్టు నాన్నగారు ఆదర్శంగా వచ్చేసారు. నాన్నగారు ఆదర్శంగా మీరు వచ్చారు, అడ్వకేట్ వృత్తిలోకి వచ్చారు. అయితే మీరు కమర్షియలా, ప్రొఫెషనలా, లేదు సర్వీస్ మోటోగా వచ్చారు? మంచి క్వశ్చన్ అడిగారు. నాకు మొదటి నుంచి మా ఫాదర్ చెప్పేవాడు, నేను ఎలాగో
ప్రొఫెషనల్గా వచ్చానురా. నా ఆశయం ఏంటంటే నువ్వు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా నువ్వు చేయాలి, ప్రజలకు కొద్దిగా మనం సేవ చేయాలి, సంఘంలో సమాజ సేవ అనే ఒక దృక్పథంతో నువ్వు నా అని ఎప్పుడు చెప్పేవాడు. 10 మందికి ఈ జరుగుతున్న అరాచకాలు అన్యాయాలు చూసి భరించేవాడు. అదే ఉద్దేశంతో నేనేం చేశానంటే అడ్వకేట్ అయితే మనం చేయలేం, కొద్ది రోజులు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేశాను. అదే ఈ ప్రొఫెషన్ అనుకోండి, ప్రజలకు కొద్దిగా దగ్గరగా మనం అనుసంధానంగా ఉంటాం అనే ఉద్దేశంతో నన్ను అటు జ్యుడిషియల్ ఆఫీసర్గా ఎగ్జామ్ రాశాడు, ఇవి కూడా రాయమంటే 2 రాస్తే. జ్యుడిషియల్ ఆఫీసర్ కాకముందు రాము గారు క్వాలిఫికేషన్ ఏ విధంగా వచ్చింది, చదువు ఎక్కడి నుంచి ప్రారంభం? నేను జనరల్గా క్వాలిఫికేషను నాది బార్న్ అండ్ బర్త్ అని హైదరాబాదు. నేను మొత్తం బీకామ్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం ఏమో మన నిజాం కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ. సో ఈ రకంగా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. సో ఫాదర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటరే కానీ జ్యుడిషియల్ నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. దీనివల్ల ఏంటంటే ప్రజలకు సమాజానికి దగ్గరగా అవుతాం అనే ఉద్దేశంతో. అంటే మీరు ఎల్ఎల్బి చేసిన తర్వాత ఫస్ట్ ప్రాక్టీస్ నాన్న దగ్గరే చేశాను. నాన్న ఒకటే అన్నాడు, మీరు ఎల్ఎల్బి చేస్తూ నా దగ్గరే ఉండాలి, నేను కొన్ని మెలకువలు చూపెడతాను. అంటే మీ నాన్నగారు సివిల్స్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారా క్రిమినల్కి? ఫస్ట్ బేసిక్గా ఫాదరు సివిల్ ఇచ్చాడు, సివిల్ ప్రాక్టీస్ చేశాడు, మంచి మంచి ల్యాండ్ కేసులు కొట్లాడాడు, సివిల్లో మంచి పేరు వచ్చింది. రాను రాను ఫాదర్ కూడా ఏమైందంటే క్రిమినల్ కేసెస్ కూడా తీసుకోవడం జరిగింది. కొందరు పరిచయాలు ఉండి మాది కూడా అలాగా క్రిమినల్ కూడా మంచి పేరు వచ్చింది ఫాదర్కి. అంటే మీ నాన్నగారి సూచన మేరకు మీరు ఈ కోర్టు జ్యుడిషియరీ దానికి వచ్చాను ఓన్లీ బికాజ్ ఆఫ్ మై ఫాదర్. ఆయన మీరు జ్యుడిషియరీ ఇప్పుడు ఏపీపీ కాకముందు డిఫెన్స్ సెకండ్ చేశారా? చేశాను. అయితే ఫాదర్ దగ్గర అప్పుడు 138 కేసెస్ ఎక్కువ ఉండేవి. అప్పుడు ఈ చెక్ బౌన్స్ కేసులు అవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. ఈ ఐపీసీ కేసులు నేను ఎక్కువ ఆ రూట్లోకి వెళ్ళలే. ఎప్పుడు ఈ 138 కొంచెం చూసుకోరా అనేవాడు ఫాదర్. అలా చూశాను. డిఫెన్స్ అంతా నేను ఒక 2-3 ఇయర్స్ మ్యాక్సిమం 4-5 ఇయర్స్ చేయగానే ఈ నోటిఫికేషన్ పడ్డది, ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్. అంటే ఈ నోటిఫికేషన్ వెళ్ళకముందు మీరు డిఫెన్స్ 138 చేశాను. చెక్ బౌన్స్ కేసులో మీకు బాగా గుర్తుండిపోయి, అంటే డబ్బులు ఎగగొట్టమని కాదు, అన్యాయంగా చెక్కులు బౌన్స్ చేస్తూ కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. అటువంటి కేసుని మీరు ఒకటి ఏమైనా గుర్తుందా? నాకు నా చెక్ బౌన్స్ కేసులలో నేను చేసిందంటే జనరల్గా అప్పుడు ఈ చెక్ బౌన్స్ కేసు ఇంత స్టాండర్డ్ లేకుండా యాక్ట్ ఆ రోజుల్లో 420 అని పెట్టి ఈ ఇంత స్టింజెంట్ యాక్షన్ చెక్ ఇస్తే ఇప్పుడు ఎలాగైతే ఉందో అప్పుడు ఆ రకంగా ఏంటంటే అది కూడా ఒక సివిల్ కేసు లాగా నడిచేది. సో ఆ రకంగా కొంత మేరకు నేను ఏదైనా ట్రయల్ లాస్ట్ మూమెంట్ వచ్చే వరకు పార్టీస్ అంతా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు. సరే జనరల్గా చెక్ ఇచ్చాము అనే ఉద్దేశంతో వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ ఉంటుండే. సో వాళ్ళు పార్టీ సో ఆ రకంగా నాకు ఎటువంటిది కన్విక్షన్ తీసుకునే అవకాశం రాలేదు. ఏంటంటే ఎట్ ద ఫ్యాగ్ ఆఫ్ ఎండ్ ఆర్గ్యుమెంట్కి వచ్చే వరకు సార్ నేను చేశాను అనేవాడు అక్యూజ్డ్. సార్ ఏదో డబ్బులు ఉన్న దగ్గర సరే 5 lakhs చెక్ బౌన్స్ అయింది అనుకోండి, 3 lakhsకు కాంప్రమైజ్ అయ్యేవారు. సరే అది కాంప్రమైజ్ మేము కోర్టులో వేసేవాళ్ళం. సో అది అప్పుడు చెక్ బౌన్స్ ఫస్ట్ కాంపౌండబుల్ కాదు జనరల్గా. రాను పరిస్థితులను బట్టి కాంపౌండబుల్ కొన్ని లెజిస్లేటివ్ చేంజ్ అయినాయి. సో అలాగే 4 years నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంత పెట్టలేదు సార్. కానీ మీరు ఫస్ట్ చూస్తున్నప్పుడు కెరియర్లో సార్ అది కాంపౌండబుల్ కాదు కాబట్టి లాస్ట్ వచ్చేసరికి కాంప్రమైజ్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం దాని స్ట్రెంగ్త్ అయింది సార్. కొంతమంది కావాలని 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, బ్లాంక్ చెక్ తీసుకుంటాడు. బ్లాంక్ చెక్ తీసుకున్న తర్వాత అన్ఫార్చునేట్లీ కట్టలేకపోతాడు. ఆయన దాని వడ్డీ కోర్టు ఖర్చులు అది కలిపి 5 lakhs వేస్తారు సార్. వేసిన తర్వాత ఆ చెక్కు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆయన పేరు మీద కాకుండా, ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆయన పేరు మీద కాకుండా ఈ చెక్కును వేరే వాళ్ళకి అమ్మేస్తారు. దీనికి ఒక పెద్ద మాఫియా ఉంది. అవును సార్. అటువంటి చేయడం నేరం అంటారా, లేదు ఆయనకున్న ప్రొఫెషనల్ అది వదిలిపెట్టంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పండి. ఏ అనే వ్యక్తి బి అనే దగ్గర డబ్బులు తీసుకుంటాడు. అవును సార్. బి అనే వ్యక్తి ఏ పేరు మీద చెక్ ఇస్తాడు సార్. బ్లాంక్ చెక్ ఇస్తాడు సార్. బి డిఫాల్ట్ అయిపోయాడు. అయినప్పుడు ఏం చేస్తాడంటే ఆ డబ్బుకి అసలుకి వడ్డీ అని కలిపేసి ఏ అనే పేరు మీద వేసుకోవాలి, ఎందుకంటే ఏ బి డబ్బులు ఇచ్చాడు కాబట్టి. అవును. కానీ ఏ అనే వ్యక్తి ఇన్కమ్ సోర్స్ చూపించుకోవడానికి ఇబ్బంది పడో, లేదా ఇది మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి, టైం అంతా వేస్ట్ చేయడం ఎందుకని సి అని ఇంకొక థర్డ్ పార్టీ ఉంటుంది. వాళ్ళు ఇటువంటి చెక్కులు కొనుక్కొని బ్యాంకులో వేసి వాడిని తిప్పుతుంటారు. ఆ విధంగా సికి అమ్మడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను అంటే కొన్ని జడ్జిమెంట్స్ చూశాను. ఏదైతే ఇప్పుడు మనం సపోజ్ చెక్ ఇచ్చామనుకోండి, మీరు అన్నట్టు అతను బాకీ ఉన్నాడు, అతను బికి చెక్ ఇచ్చాడు.
ఆ బి ఏం చేయాలి, కోర్టులో వేసినప్పుడు బికి ఏకు ట్రాన్సాక్షన్స్ చూపెట్టమన్నది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉండమని. కోర్టులో ట్రయల్ ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరగాలి. ఒక ప్రామిసరీ నోటు, ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినంత మాత్రం కాదు. కోర్టు ఏం తీసుకుంటుందంటే మీ ఇద్దరి మధ్య సమ్ ట్రాన్సాక్షన్ జరగాలి. అప్పుడు కానీ కోర్టు ఒక నమ్మకానికి వస్తుంది. కానీ మీరు అన్నట్టు ఏదో థర్డ్ పార్టీకి అంత ఈజీ కాదు. అంత కోర్టు కొంతమంది థర్డ్ పార్టీ చెక్కులు అమ్మడం, వాళ్ళు దాన్ని ఆయన్ని తిప్పాలని రకరకాల వేధిస్తుంటారు. ఉండే ఒకప్పుడు ప్రాక్టీస్. నేరమే అవుతుంది కదా అది నేరమే అవుతుంది. ఇప్పుడు జనరల్గా అది మనం ప్రూవ్ చేయొచ్చు. మన మంచి అడ్వకేట్ ఉన్నాడు అనుకోండి, ఆయన కొన్ని సంబంధించిన ఎవిడెన్స్ దొరికితే అది నేరం అవుతుంది కదా. చెక్ ఇచ్చినప్పుడు చెక్కు తీసుకొని ఇద్దరి మధ్యనే ఉండాలి, కానీ వేరే చెక్కు తీసుకొని థర్డ్ పర్సన్కి ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం అది. ఓకే, కానీ ఇక్కడ ఇంకొక పార్టీ కూడా ఉంటుంది. అంటే మనం ఫైనాన్స్ చేసిన వైపే కాకుండా థర్డ్ సెకండ్ పార్టీ వైపు కూడా మనం డిస్కస్ చేస్తే ఏ అనే వ్యక్తి దగ్గర బి డబ్బులు తీసుకుంటాడు. ఏ అనే దగ్గర బి దగ్గర ఏ అనే వ్యక్తి నీకు డబ్బులు ఇస్తాను రా అని పిల్లడు, కానీ బి అనే వ్యక్తికి అవసరానికి వెళ్ళి ఏ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. ఆయనకున్న నామ్స్ ప్రకారం అప్పుడు 4 రూపీస్ ఒకటి అవ్వచ్చు, 3 రూపీస్ అవ్వచ్చు, ప్రామ్సన్ నోటు, బ్లాంక్ అన్ని ఇస్తాడు. ఎందుకంటే నేను అవసరం కాబట్టి. అవసరం ఉంటుంది. ఈయన ఫెయిల్ అవుతాడు. బి ఫెయిల్ అవుతాడు. ఏ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వడానికి వెళ్తాడు. ఇప్పుడు ఈ బి అనే వ్యక్తికి ఎవరో సలహా ఇస్తారు, ఈ చెక్కు పోయిందని కంప్లైంట్ ఇవ్వని. అంటే ఫైనాన్స్ తీసుకున్న వాడికి డబ్బులు ఎగ్గొట్టడానికి చెక్కు పోయిందని కంప్లైంట్ ఇస్తాడు. మరి అప్పుడు అది ఎలాగ వాదిస్తాము? చెక్కు పోయినా కూడా ఒకటి ఏమని చెప్తుంది 130 ఎట్లా అంటే అకౌంట్ క్లోజ్. కొందరు ఇట్లా ట్యాక్ని ఇచ్చేస్తారు. చెక్ ఇచ్చినాక ఓ లెటర్ రాస్తారు బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ క్లోజ్ చేయమంటారు. బ్యాంక్ క్లోజ్ లేదు అనుకుంటే ఆ చెక్ మీద రాంగ్ సంతకం పెడతారు. ఇంకో ప్రాక్టీస్ చూశాను నేను, అంటే అప్పటికి గుర్తున్నాయి. ఆ ఏమంటారంటే నేను డ్రాలో పెడితే చెక్ థెఫ్ట్ అయినాయి. అదొక రీజన్ చూపిస్తుంది. బ్లాంక్స్ ఎందుకులేండి. సో ఇదంతా ఏంటంటే ఒక డిసిప్షన్ ప్రాక్టీస్ ఇదంతా. ఇప్పుడు ఈవెన్ అట్లా ఉన్నా కూడా చట్టం ఏం చెప్తుంది, అకౌంట్ క్లోజ్ చేసి నోటీస్ ఇచ్చినా, చెక్కులు పోయినా కూడా ఇదంతా దీనికి 138 కింద శిక్ష అర్హులే. దానికి ఎన్ని తెలివితేలిచినా చట్టాన్ని ఏమి వాళ్ళు అంటే అక్కడ మీలాంటి ప్రాసిక్యూషన్ కరెక్ట్గా ఉంటే అది జనరల్గా ప్రైవేట్ అడ్వకేట్స్ ఉంటారు దీనికి. వాళ్ళు అడ్వకేట్స్ కూడా ఇప్పుడు బాగా చదువుతున్నారు. వచ్చే లేటెస్ట్ రోజుకు జడ్జిమెంట్స్ వస్తున్నాయి. యాక్ట్ ఉంటుంది, దాంతోపాటు జడ్జిమెంట్స్ కూడా చూసి దాన్ని కోర్టును కన్విన్స్ చేసి ఇది బోనాఫైడ్ ఎవరు అనే దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే తప్పించుకోలేడు. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేసులు తీసుకుంటారు. ఏ బి మళ్ళీ రిపీట్. ఓకే సార్. బి అనే వ్యక్తి ఏదో డబ్బులు తీసుకుంటాడు. ఏ అన్నవాడు డబ్బులు అడుగుతుంటాడు. ఈ బి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, అంటే ఫ్రెండ్షిప్ ఉండదు, జస్ట్ ఫైనాన్స్ బిజినెస్ ఏం కాదు. డబ్బులు ఏ అనే వ్యక్తికి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలని ఒక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి, నా భార్య దగ్గర నేను లేనప్పుడు నా భార్యకి వచ్చి ఏ అనే వ్యక్తి వేధిస్తున్నాడు డబ్బుల పేరు మీద అని కేసు పెట్టిస్తుంటాడు. పోలీసులు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆయనకి తీసుకొచ్చి ఈయనకి ఇన్ఫ్లుయెన్స్డ్ అయ్యారు కాబట్టి, నీకు ఫైనాన్స్ చేస్తే ఫైనాన్స్ నీకు రిజిస్టర్ ఫైనాన్సా కాదా అని ఫస్ట్, లేదు అనుకుంటే ఆ అమ్మాయిని వేధించా కాబట్టి 354 ఇలాగ బెదిరించి ఆ కేసుని బీకి అనుకూలంగా చేస్తారు. కానీ వాస్తవంగా ఆయన డబ్బులు ఇచ్చాడు. కానీ ఏ అనే వ్యక్తి ప్రూవ్ చేశాడు, ఎందుకంటే ఆయన ఫైనాన్స్ రిజిస్ట్రేషన్ కాదు, జస్ట్ ఫ్రెండ్లీ ఏదో ఇచ్చినట్టు. వీళ్ళు పోలీసులు ఏమంటారంటే మీ మీద మైక్రో ఫైనాన్స్ కేసు పెడతా ఉంటారు, లేదు 354 అంటారు. మరి అప్పుడు ఏ సెక్యూరిటీ ఉంటుంది ఫ్రెండ్షిప్కి ఇచ్చిన చేయబోతున్న డబ్బులకి? అవును, అంటే జనరల్గా సార్ ఇప్పుడు ఈ కేసులలో 354 పెట్టాలంటే అంత జనరల్గా పోలీసు వాళ్ళు ఒక ఎవిడెన్స్ ఉండాలి సార్. ఒక ప్రైమా ఫేసి ఒక గట్టి ఎవిడెన్స్ ఉంటేనే సింపుల్గా మళ్ళీ సరే కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఇస్తే అది వేరే విషయం సార్. 354 కాకపోయినా 509 కానీ ఏ సెక్షన్ అయినా కానీ సార్, అంటే ముందు ఏం చేస్తారు సార్, అక్కడ ఈ జరిగిన వాళ్ళిద్దరి కాల్ డాటా కలెక్ట్ చేస్తారు సార్. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం కాల్ డాటా. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర 509 అంటే ఈ అబ్బాయి ఇతను పోవాలి, ఎన్నిసార్లు విజిట్ చేసి అది చుట్టుపక్కల వాళ్ళ సంబంధించిన విట్నెస్లను కూడా గ్యాదర్ చేస్తారు సార్. అటువంటి దాంట్లో ఏదన్నా చిన్న నిజంగా చేశారా లేదా అనేది పోలీసులు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ అండి మీరు అన్నట్లుగా సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని పోతున్నారు, కానీ ఆయన ఆ అమ్మాయి దగ్గర రాడు కానీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ ఆయన ఉన్నారా అని అడుగుతాడు. అవునవునవును, అంతే అడగచ్చు, లేరు అని చెప్పొచ్చు ఆవిడ. కానీ ఆ హస్బెండ్ ఒక క్రిమినల్ మైండ్లో నా భార్యకి ఫోన్ చేసి బూతులు తిట్టాడు అని కంప్లైంట్ ఇచ్చి ప్రూవ్ అవడం తర్వాత సంగతి. తర్వాత ముందైతే ఆయన మీద ఒక 506 509 ఏదో పెట్టిస్తారు.
లేదు అంటే ఎస్సీ ఎస్టీ యాక్టివ్ అని పెట్టిస్తారు. ఇలా రకరకాలు పెట్టినప్పుడు ఒక ఫ్రెండ్షిప్గా డబ్బులు ఇచ్చిన ఆ వ్యక్తికి మనం ఏ సెక్యూరిటీ ఇచ్చినట్లు? సెక్యూరిటీ ఓన్లీ సార్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్లో ఇక్కడ అడ్వకేట్ యొక్క నైపుణ్యం ఇంపార్టెంట్. క్రాస్ ఎగ్జామినేషన్లో ఎలిసిట్ ది ట్రూత్ ఫ్యాక్ట్స్. నిజంగా ఒకవేళ తిట్టినా అతను నిజంగా మీరు అన్నట్టు బ్లాక్మెయిల్ చేసిన అనేది అంతా క్రాస్ ఎగ్జామినేషన్లో బయటపడుతుంది. అప్పటి వరకు కొద్దిగా సఫర్ అవుతాడు. అవును, అదనేది బేసిక్గా ఆయనకు సెక్యూరిటీ ఏముండదు. ట్రయల్ అప్పుడు ఒక అడ్వకేట్ చాకచక్యంతో ఆయన మంచి అడ్వకేట్ పెట్టుకోవాలి. మంచి అడ్వకేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు జనరల్గా నేను చూస్తున్నా అడ్వకేట్స్ చేస్తున్నారు క్రాస్ ఎగ్జామినేషన్. ఇలా క్రాస్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఎంత లిమిట్ అడిగితే అంత మంచిది. అది ఓన్లీ బేసిక్. ఇప్పుడు కొన్ని క్రాస్ ఎగ్జామినేషన్లు ప్రాసిక్యూషన్కి బెనిఫిట్ అవుతున్నాయి. ఎలాగంటే మేము కొన్ని మిస్ అయినా కూడా సార్ చైన్ ఆఫ్ లింక్లా క్రాస్ ఎగ్జామినేషన్లో మాకు అది అడ్మిటెడ్ ఫ్యాక్ట్ కింద వాళ్ళతో నడిపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మేమే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అంటే లెంతీ క్రాస్ ఎగ్జామినేషన్ గో టు ది బెనిఫిట్ టు ది సమ్ ఆఫ్ ది మేము కొన్ని అసలు ఇంటెన్షనల్గా మిస్ కాము, కొంత మిస్ అయినా కూడా వీళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నట్టయితే. సో క్రాస్ ఎగ్జామినేషన్, ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆల్సో అడ్వకేట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఎంత తక్కువ చేస్తే అంత బెనిఫిట్. ఎంత తక్కువ అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా ఒపీనియన్. మీ వాళ్ళు చెప్తుంటారండి కొంతమంది. అవును, ఎఫ్ఐఆర్ కాపీలో కంప్లైంట్ కూడా ఎంత తక్కువ కంటెంట్ రాస్తే అంత బెనిఫిట్. కరెక్ట్. లేదంటే కొంతమంది చేటభారతం రాస్తారు. కొందరు అడ్వకేట్స్ పాపం అది తెలుసో తెలియక సార్ అవర్స్ టుగెదర్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. సార్ వాట్ ఈజ్ ఏంది సెక్షన్ ఏం చెప్తుంది, సెక్షన్ సంబంధించి క్రాస్ ఏం చేయాలి. ఈ సెక్షన్కి ఏం చేస్తారంటే సివిల్ కేసెస్ కూడా సమ్ ఏదో ఇంటర్లింక్ ఉన్న సివిల్ కేసెస్ను కూడా ఇలా తీసుకొచ్చి వేరే సంబంధం లేని కూడా వాళ్ళని తెచ్చి అంటే విట్నెస్ని విట్నెస్ ఏమైనా కన్ఫ్యూజ్ అయిపోయి లాస్ట్కు ఈయన దిక్కు తిప్పుకోవాలని ట్రై చేస్తాడు. సరే అది ప్రొఫెషన్, అడ్వకేట్ చేస్తాడు, తప్పులేదు. కానీ ఇక్కడ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ చూశాను నేను ఎన్నో ట్రయల్లో చూస్తే ఎంత లిమిట్ చేస్తే ఇది సార్ బెనిఫిట్స్ కొద్దిగా అది అనేది నా ఒపీనియన్. ఓకే సార్, 130 విషయం పక్కన పెడదాం. మీ వెరీ క్వశ్చన్ వస్తే సార్ ఏపీ మన ఫస్ట్ ఏపీపీగా మీరు నోటిఫికేషన్ రాయడం సక్సెస్ అవ్వడం, పోస్ట్ తీసుకున్నారు. సార్ ఫస్ట్ కేసు ఏది వాదించారండి? సార్ నేను యాక్చువల్గా అయితే నాకు కన్విక్షన్స్ వచ్చినాయి. అంటే నేను ఏపీపీగా ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చి నాకు మెదక్ అనుకోండి. మెదక్లో నేను 7 years చేశాను. అక్కడ నాకు అప్పుడు ఏముంటాయి సార్, ఏపీపీగా ఉంటే 7 years 3 years బిలో పనిష్మెంట్స్ ఉంటాయి జనరల్గా. సార్ అక్కడ కూడా నేను మ్యాక్సిమం 304A 330 అవి చిన్న చిన్న యాక్సిడెంట్ కేసులు చేశాను. నాకు బాగా పేరు వచ్చింది మంచిగా. నాకు ఒక ఇంట్రెస్టింగ్ కేసులు వచ్చినాయి అంటే ఈ రంగారెడ్డి సార్. రంగారెడ్డికి వచ్చినాకనే నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినాక నేను సెన్సేషనల్ కేసెస్ నాకు లైఫ్లో తృప్తి వచ్చిన కేసులు అంటే ఈ అడ్వకేట్ మర్డర్ కేసెస్. షేర్లింగంపల్లి ఒకటి, జవహర్ నగర్. సార్ మీరు పీపీగా అయిన తర్వాత, అడిషనల్ పీపీగా అయిన తర్వాత మీకు బాగా గుర్తుండిపోయి పేరు వచ్చిన కేసు అశోక్ రెడ్డి గారు. అశోక్ రెడ్డి గారి అనే అడ్వకేట్ని షేర్లింగంపల్లి ఎంఆర్ ఆఫీస్ దగ్గర పట్టపగలు అత్యంత దారుణంగా నరికి చంపారు. అప్పుడులో చాలా సెన్సేషన్ కేసు. అంటే ఒక అడ్వకేట్ మీదే అంత పగడబందిగా పట్టపగలు దాడి చేశారంటే వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని మీరు బ్రేక్ చేయడానికి ఆ కేసుని ఏ విధంగా వాదించారు, ఒకసారి ఆ కేసు గురించి చెప్పండి. చెప్తాను సార్, మీరు మంచి క్వశ్చన్ వేశారు. యాక్చువల్గా అది ఈ అశోక్ రెడ్డి అని అతను అడ్వకేట్ సార్. బేసిక్గా అతను క్లయింట్ దగ్గర జీపే తీసుకొని ఇతను కేసు కొట్లాడతాడు. సుప్రీంకోర్టు దాకా పోయింది సార్ మ్యాటర్. అది ఈ హైకోర్టు సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టులో వీళ్ళకి ఏమని ఇచ్చిందంటే ఆర్డరు ఎంఆర్ఓ దగ్గర ఈ ముటేషన్ వేసుకొని మీ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని. అది సైట్ వచ్చి నానక్రామ్ కూడా ఎన్నో ఎకరాలు ఉన్నాయి సార్ ఎక్స్టెంట్. సో దాని విషయంలో ఆయన ఒకరోజు ఆన్ ఫేట్ఫుల్ డే అతని క్లర్కు ఎంఆర్ఓ ఆఫీసులకు మార్నింగ్ టైంలో పోతుంటే వీళ్ళంతా ఒక 11 మంది 12 మంది ఇంకా వేరే అదర్ మెంబర్స్ వచ్చి ఒక ప్రీ ప్లాన్తో ఆయనను అటాక్ చేయడం. అది ముందుగా నేను చిల్లీ పౌడర్ కొట్టి ఆ చిల్లీ పౌడర్ దాంతో ఆయన కింద పడడం. సో దారుణంగా అతన్ని 11-12 అంటే వాళ్ళు ఒక అడ్వకేట్ మీద దాడి చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఎందుకు వచ్చిందంటే ఈ కేసులో ఆయనతో 2-3 సార్లు సంప్రదించారు. కేసు నేను సీడీ నాకు ఏం చూశానంటే కాంప్రమైజ్ చేయమని ఒత్తిడి చేశాను ఆయన. నేను ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాను, నాను సుప్రీంకోర్టు గెలిచినని నాకు ధైర్యం ఉండే, నేను ఎందుకు అవుతాను, నా దిక్కే ఉన్నాయి. ఆ ఒత్తిడి వినకపోతే వీళ్ళకు వేరే మార్గం లేదు. అదేంటంటే కాస్ట్లీ ల్యాండ్, ఆ ల్యాండ్ కొన్ని కోట్లకు విలువ ఉంది. సో దాంట్లో వీళ్ళు ఒక రకమైన ఈవిల్ ఇంటెన్షన్ డెవలప్. ఇతను
పక్కకు జరిపితే ఏదైతే జీపీఓ తన క్లయింట్ ఉన్నాడో అతనితో మనం సంప్రదింపులు జరపవచ్చు అనే ఒక ఆలోచన వాళ్ళకు మైండ్లో కూర్చుండిపోయింది. ఆ సీడీ ఫైల్ నేను చదివితే నాకు ఐడియా వచ్చింది. సో ఆ రకంగా అతన్ని హత్య చేయడంలో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బేసిక్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా బాగా చేసింది. దేనికి చెప్పుకోవాలంటే ఈ చిల్లీ పౌడరు చల్లడం వల్ల కొన్ని ప్లేస్లలో పడితే అది కలెక్ట్ చేయడం, ఫింగర్ ప్రింట్స్, వీళ్ళు వాడిన కత్తులు ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఆ ఫింగర్ ప్రింట్స్ టాలీ కావడం, ఈ బ్లడ్ స్టెయిన్ కింద పడితే కూడా ఆ మట్టిని కూడా సీజ్ చేసి, సో ఈ రకంగా చాలా చాకచక్యంగా చేశారు. సో నాకు కూడా ఏమైందంటే రైట్ ఆర్ రాంగ్ అందరు విట్నెస్ కూడా సపోర్ట్ చేశారు. ఇక్కడ మొదటి నుంచి కూడా ఇదేంటంటే నాకు బాధ్యతలు అప్పగించినాక నేను ఒక అడ్వకేట్ మీద అంటే జనరల్ పబ్లిక్ కాకుండా ఒక అడ్వకేట్ని చంపితే సమాజంలో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది పబ్లిక్ 100% అది నేను బాగా సీరియస్ తీసుకున్నాను. నేను తీసుకున్నాక సార్ మేడం గారు కూడా మన గౌరవనీయులైన మా మేడం గారు కూడా ఆమె ప్రోత్సాహంతో కొన్ని మా సీనియర్ల అడ్వైస్తో నేను కూడా కొద్దిగా దాన్ని సీరియస్గా స్టడీ చేయడం జరిగింది. సో ప్రతిసారి విట్నెస్ రాగానే అవర్స్ టుగెదర్ బ్రీఫ్ చేయడం, అలాగే ఒక డైలీ ఏసీపీ రావడం, కన్సర్న్ పోలీస్ హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళు కూడా రావడం, ఆ రకంగా విట్నెస్లు క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా వాళ్ళు ఏమడుగుతారు యాంటిసిపేషన్ చేసి వాళ్ళు కొంత చెప్పడం జరిగింది. దాంతో కూడా వాళ్ళు కొద్దిగా టెక్నికల్గా నాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అయ్యింది. వాళ్ళు విట్నెస్లు కూడా బాగా ఎవరైతే ఈ అశోక్ రెడ్డి భార్య ఆమె కూడా చనిపోయిన తర్వాత అడ్వకేట్ అయ్యి హైకోర్టులో ప్రాక్టీస్ చేయడం, ఆ ప్రతి కేసు కూడా ఆమె కూడా ఫాలోఅప్ చేయడం. సార్ నేను వస్తాను సార్, నా సొంత భర్త, నాకు 2 అమ్మాయిలు, నా లైఫ్ అంతా ఇదైంది సార్ అంటే ఎవ్రీ కేస్ ఆఫ్ డీటెయిన్ రావడం, ఆమె కూడా కొంత మెటీరియల్ తేవడం, నేను కూడా కొన్ని డౌట్స్ ఉంటే ఆ ఆమెను అడగడం, ఆ రకంగా కూడా ఈ కన్సర్న్ పోలీస్ కూడా వీళ్ళు కూడా సిపి గారు కూడా దాన్ని మానిటరింగ్ చేయడం, ఈ రకంగా జరిగింది. అయితే ఇక్కడ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఏ అడ్వకేట్ కూడా ట్రయల్ చేయడానికి ముందుకు రాలేదు. అంటే మొదట్లో ఒక అడ్వకేట్ని చంపితే మనకేంది అనే దాని మీద కొంత ముందుకు రాలేదు. సంథింగ్ వాళ్ళు ఏదైనా రిజల్యూషన్ పాస్ చేసుకున్నా అంత తెలియదు. సో వీళ్ళు ఏదో నాన్ లోకల్ అడ్వకేట్ ఏదో కర్నూలు అతను ఇంకెవరో లోకల్ అతను వచ్చారు ట్రయల్ అప్పుడు. సరే వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళ ప్రొఫెషన్ చేశారు, దాన్ని నేనేం తప్పుపడతలేను. సో నేను మాత్రం ఎక్కడ కూడా వాళ్ళకి స్కోప్ ఇవ్వకుండా దాన్ని ఏ రకంగా ప్రజెంట్ చేయాలనేది అన్ని రకాలుగా జాగ్రత్తలు పడుతూ దాన్ని డే అండ్ నైట్ స్టడీ చేస్తూ ఈ సైటేషన్ జడ్జిమెంట్స్ టెక్నికల్గా ఆస్పెక్ట్గా అదంతా చూస్తూ సార్ కన్విన్స్ చేశాను జడ్జి గారికి. ఈ మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఈ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఒక రకంగా మనకు చాలా తోడ్పడ్డాయి. సో జడ్జి గారు కన్విన్స్ అయ్యారు. అలా 10 మందికి యావజ్జీవ ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టారు, కత్తులు అవి కూడా దాంట్లతో పెట్టారు. అయితే ఒక అతను ఏంటంటే బిఫోర్ జడ్జిమెంట్ ఒక అతను చనిపోయాడు కాబట్టి జనరల్గా మనం చనిపోతే అబేటెడ్ అంటాం, లీగల్గా ఏంటంటే ఆ కేసు అతని మీద ఉండదు కాబట్టి అబేటెడ్ అంటాం. సో ఆ రకంగా ఇప్పటికి కూడా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. అప్పీల్ అది వేసుకున్నారో తెలియదు కానీ జనరల్ స్టీల్ ఇది ఆర్జల్. ఓకే సార్, ఆ కేసులో అడ్వకేట్గా ఒక అడ్వకేట్ మీద దాడి చేశారు అనేది తీసుకున్నారు, మీరు వేరే వాళ్ళు వచ్చారు, కానీ డిఫెన్స్ ఏ విధంగా చేశారండి వాళ్ళు? డిఫెన్స్ నేను వాళ్ళు ఒక డిఫెన్స్ ఏం తీసుకున్నారంటే ఎవరైతే ఈ 11 మంది వీళ్ళు వచ్చారు కదా వీళ్ళు లేరు, ఆల్రెడీ ఈ సివిల్ డిస్ప్యూట్స్లో వేరే వాళ్ళతోని వీళ్ళకి డిస్ప్యూట్స్ జరగడం జరిగింది. సంబడి కేమ్ అండ్ అటాక్డ్, వీలైతే కాదు, డిఫెన్స్ డిఫరెంట్ రకంగా స్టోరీస్ డెవలప్ చేసింది. సో వాళ్ళు ఏమంటారంటే వీళ్ళని పిక్చర్లో తీసుకురాలే వాళ్ళు, ఇది ఏంటంటే కాస్ట్లీ ల్యాండ్ కాబట్టి వీళ్ళకి ఇంతకుముందున్న సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఆ సివిల్ డిస్ప్యూట్ వేరే వాళ్ళు వచ్చారు, ఆ డిఫెన్స్ వాళ్ళు పెట్టారు కానీ ఆ డిఫెన్స్ ఏం నిలబడలేదు. కానీ ఆ స్టోరీ అది చాలా వేగ్గా ఉంది కదండి, ఆల్రెడీ ఎవిడెన్స్ మీకు కనిపిస్తుంది, ఎఫ్ఎస్ఎల్ ఎవిడెన్స్ ఉంది, ఇవన్నీ ఉంటుండే అది ఆ పార్టీలో పొజిషన్ వాళ్ళు లేరు, మర్డర్ చేసిన లేరు అంటే అది నమ్మలేకపోయింది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ మీరు అన్నట్టు మంచి క్వశ్చన్ అది. ఇక్కడ డిఫెన్స్ ఏ తీసుకున్నా కూడా ఒక్కసారి మందు ఫస్ట్ తీసుకున్న డిఫెన్స్ లాస్ట్ దాకా ఉండాలి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ డిఫెన్స్ డీవియేషన్స్ అవుతుంది, ప్రతి ఒక్క విట్నెస్కు డిఫెన్స్ మారిపోతుంది, ఆ డిఫెన్స్ ఉండలేదు. ఒకసారి టెక్నికల్గా తీసుకుంటున్నారు, ఒకసారి స్టోరీ డిఫరెంట్ తీసుకుంటున్నారు, అదేమైందంటే కాంట్రడిక్షన్స్ వాళ్ళ డిఫెన్స్లోనే కాంట్రడిక్షన్స్ ఏర్పడుతుంది, స్టాండ్ లేరు వాళ్ళు, ఒక సిగ్మా లేదు, అంటే స్టార్టింగ్ నుంచి బేస్ మీద ఒక స్టాండ్ కావడం లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ డిఫెన్స్లో కూడా వాళ్ళ దగ్గర
కరెక్ట్ది ఇద్దరు అడ్వకేట్లు వచ్చారు, ఇద్దరు కూడా డిఫరెంట్ డిఫెన్స్ తీసుకోవడం జరుగుతుంది అలా. సో కోర్టు గారు కూడా ఏంటంటే బేసిక్ ఏంటంటే కోర్టు గారు టెక్నికల్ ఏవైతే ఈ ఎక్స్పర్ట్స్ రిపోర్టు టెక్నికల్, ఇంకోటి మనకు ఈ హత్య జరిగినప్పుడు క్లర్క్ ఉన్నాడు, ఆయన ఐ విట్నెస్ కదా, అతనిది కూడా మనకు కొద్దిగా హెల్ప్ఫుల్ అయ్యింది ఆ రావడం చేయడం. ఇంకోటి ఐడెంటిఫికేషన్ పీరియడ్ అయింది. ఇప్పుడు టీఏ పీరియడ్ పెట్టాం, పోలీస్ వాళ్ళు టీఏ పీరియడ్లో వీళ్ళు ఐడెంటిఫై చేశారు, సార్ వీళ్ళే పలానా వీళ్ళైనా. ఇంకా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ టాల్ అయినాయి, బ్లడ్ స్టెయిన్స్ కూడా అవి కూడా సంబంధించిన అన్ని టాల్ అయినాయి. ఇదంతా కూడా మనకేమైందంటే ప్రాసిక్యూషన్కు ఒక రకంగా మాకు చాలా ఈజీగా అయింది దాన్ని ప్రజెంట్ చేయడం. మీరు చెప్తున్నట్లుగా టెక్నికల్ ఎవిడెన్స్, ఎఫ్ఎస్ఎల్ ఎవిడెన్స్ స్టాండర్డ్ దాన్ని కానీ మీరు టీఏ పీరియడ్ చెప్పారు. ఎస్, ఎప్పుడో 3 నెలల క్రితం లేదంటే 6 నెలల క్రితం జరిగిన మర్డర్ని చేసిన వ్యక్తుల్ని క్షణికావేశంలో చేసినాడు లేదంటే ఆ ఫాస్ట్నెస్లో కొంతమంది చూస్తారు, పర్టికులర్గా ఉండదు, జస్ట్ అది చూశాడండి, ఆయన్ని విట్నెస్గా మీరు ఐ విట్నెస్ పెడతారు. మీరు పెరిగేటప్పుడు ఈ వ్యక్తే ఆ వ్యక్తికి ఎంత మెమరీ ఉంటుందండి, ఆ వ్యక్తి ఆ రోజు హత్య చేశాడు అని చెప్పడానికి? చేశారు, ఎందుకంటే ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఈ అశోక్ రెడ్డి చనిపోకముందు ఈ కొంతమంది వీళ్ళైతే అటాక్ చేశారో వాళ్ళ సీడీ ప్రకారం ఏం చూస్తుందంటే, మీరు అన్నట్టు సీన్ ఆఫ్ అఫెన్స్ ఫస్ట్ టైం చూసింది కాదు వాళ్ళని. ప్రయర్ టు ఇన్సిడెంట్ దే ఆర్ యూజ్డ్ టు కమ్ అండ్ మీట్ ది అశోక్ రెడ్డి. సో ఈ రకంగా క్లర్క్ కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు ఏమిటంటే సిమిలర్ ఫేసెస్ ఒక 5-6 సార్లు వాళ్ళు ఇంటికి ఆఫీస్ విజిట్ చేయడం వల్ల. సో ఫస్ట్ టైం అన్నట్టు మీరు అన్నట్టు కొద్దిగా చేంజెస్ ఉంటుంది. మనం ఫస్ట్ టైం చూస్తే ఆల్రెడీ ఏమైంది మనకు సీడీ వీళ్ళ చూస్తున్నాను నేను ఫైల్ చూస్తే ఆల్రెడీ ఒకసారి వచ్చినట్టు వాళ్ళ ఇంటికి మాట్లాడినట్టు అంటే ప్రయర్ అక్విటెన్స్ బిల్డప్ అవుతుంది. ప్రయర్ అక్విటెన్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. కానీ కొన్ని కేసుల్లో ఎస్ ఏదో జస్ట్ అలా చూస్తాడు షాక్ లో, ఆయన వెళ్ళిపోతాడు, ఆయన తీసుకొచ్చి పెడతారు, ఆయన ఆ రోజు ఏ షర్ట్ వేసుకున్నాడు అని మీలాంటి వాళ్ళు క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. ఆయనకి ఏం గుర్తుంటుందండి అప్పుడు? ఉండదు. జనరల్గా ఏంటంటే సార్ ఇక్కడ అందుకోసమే సార్ మన లా ఏం చెప్తుందంటే, ఇక్కడ మన కొన్ని కేసులు పోవడానికి కూడా ఒకటి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఇమీడియట్లీ మనం క్రైమ్ కాగానే టీఏ పీరియడ్ చెప్పారు. టీఏ పీరియడ్ ఎంత లేట్ అయితే అంత మాకు డ్యామేజ్ అవుతుంది. అదే కదా జరిగిన 3 నెలలకు 6 నెలలకు ఈవెన్ సార్ విట్నెస్లను కూడా ఎగ్జామినేషన్ కూడా తొందర చేయాలి. ఇప్పుడు కొన్ని కోట్లల్లో మన సిపి గారు కానీ మన ఫాస్ట్ ట్రాక్ ఎందుకు పెట్టమంటున్నారు? ఇప్పుడు ఏంటంటే ఇంకోటి సార్ జనరల్గా ఇది కూడా విట్నెస్ మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది. ఇప్పుడున్న ఆవేశము ఇప్పుడున్న అది కసి తర్వాత ఏమైతే డైల్యూట్ అవుతుంది. చూద్దాంలేండి ఆయన ఎట్లుండాలంటే మన హిందూ ఇక్కడ ఉన్న భారతీయుల వీళ్ళ ఒక మెంటాలిటీని స్టడీ చేస్తే చనిపోయాడు ఒక ఏం చేస్తాం మనం మళ్ళీ కోట చుట్టూ ఎందుకు తిరగాలి అనేది మనము ఇది అన్నట్టు ఏమవుతుందంటే అలా ఉన్న ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెన్స్ తగ్గుతుంటుంది న్యాచురల్గా. ఇక్కడున్న మన దగ్గర ఉన్న టెండెన్సీ నేను అబ్జర్వ్ చేసింది సైకాలజికల్గా వాళ్ళు అనేది గ్రాడ్యువల్ అండ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఫాస్ట్ ట్రాక్ అన్నిట్లో పెట్టలేం కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కాకుండా తొందరగా ఇటువంటి సెన్సేషనల్ కేసులు ఏం చేయాలంటే ఇన్వెస్టిగేషన్ కూడా తొందర చేయాలి. అవసరమైతే డిప్యూటీ 2-3 ఐఓలను పెట్టి తొందర చేపించేసి ఆ విట్నెస్ను కూడా భద్రత కల్పించి వాళ్ళకు కూడా డే బై డే ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ తొందర చేశాను అనుకోండి కంపల్సరీ మనకు సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ, కన్విక్షన్ రేట్ పెరుగుతుంది. కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు రావాలంటే ఆ కేసు సంచేషన్ అవ్వాలి, మీడియాలో ఎక్స్పోజ్ అయితేనే చేస్తున్నారు కదండి. అది మరి దానివల్ల అంటే సామాన్యుడు చనిపోతే వాడికి ఒకటి సంచేషన్ అయితే ఎగ్జాక్ట్. అందుకోసం ఇంకోటి సార్ ఈ ఫాస్ట్ ట్రాక్ కూడా అవసరం లేదు. ఇప్పుడు కొన్ని ఏం చేయాలంటే గవర్నమెంట్ ఈ సెన్సేషనల్ కేసుకు ఒక ఫాస్ట్ ట్రాక్ అని కాకుండా సపరేట్ ఒక కోర్టు ఎస్టాబ్లిష్మెంట్ చేసి సామాన్యుడైనా ఎవరైనా అంతే కొన్ని సెన్సేషనల్ కేసులు ఉంటాయి. అటువంటి కేసులకు స్పెషల్ కోర్ట్ అని పెట్టి స్పెషల్ పీపీ స్పెషల్ మెజిస్ట్రేట్ అని పెట్టేసి దానికి ఒక స్పెషల్ టీం పెట్టేసి ఒక జిల్లాకు 2-3 కోర్టులు అట్లా పెట్టేసి ఈ రెగ్యులర్ కోర్టులలో పెండెన్సీ పెరిగిపోయి వాళ్ళు కూడా జడ్జెస్ కూడా హెల్ప్లెస్ అయ్యారు, వాళ్ళు కూడా చేయలేరు పాపం. ఇటువంటి కొన్ని మార్గాలు ఒక టీం ఒక కమిటీ పెట్టి గవర్నమెంట్ ఏదైనా ఆలోచిస్తే ఈ సొసైటీలో క్రైమ్ తగ్గొచ్చు అని అదే మీరు చెప్పిన సలహా పాటిస్తే మంచిది. లేదంటే జనాలకు మెసేజ్ వెళ్ళిపోతుంది మీడియాలో వస్తేనే లేదా బాగా డబ్బు ఉంటేనే పలుకుబడి ఉంటేనే ఆ కేసులు ఫాస్ట్ ట్రాక్ వస్తాయి, సామాన్యుడికి అటువంటి న్యాయం అందట్లేదు అనేది ఒక మెసేజ్ వస్తుంది. అంటే అటువంటిప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇటువంటి సెన్సేషనల్ కేసుకు ఈ జనరల్ కోర్టుకు ట్రాన్స్ఫర్ కాకుండా కేసెస్ సపరేట్ ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ పర్మనెంట్గా ఒక 2-3 జిల్లాకు 2-3 కోట్లు ఫండ్ పోతామని పబ్లిక్ అంటే స్వేచ్ఛక వీళ్ళ సెక్యూరిటీ కంటే ఆలోచించి ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకు సపరేట్ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళకు ఒక టీం ఇన్ఫ్రాక్చర్స్
వాళ్ళకోటి స్పెషల్ మెజిస్ట్రేట్ పెట్టేసి ఎప్పుడైతే ఇటువంటి సెన్షన్ కేసు అటువంటి కేసు ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ వర్క్ లోడ్ అనేది తక్కువ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ చేయడం జరిగింది. అదే స్పెషల్ కోర్టు వీళ్ళకు అలాట్ చేయడం ఆల్రెడీ రెగ్యులర్ కోర్టు నడుస్తుంటుంది. ఈ కేసులు పెండెన్సీ ఇప్పుడు జనరల్గా కోర్టులలో కాల్ వర్క్ సార్ 1-12:30 అవుతుంది. పాపం అది ఏమవుతుంది కాల్ వర్క్ అయ్యే వరకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కాగా లంచ్ టైం అవుతుంది. ఈ లంచ్ కాగానే ఇటువంటి సెన్సేషన్ కేసు టైం తీసుకోవాలంటే టైం సరిపోతుంది. సపోజ్ మేము ఈవెన్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మేము చీఫ్ ఎగ్జామినేషన్ కూడా ఒక అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు ప్రొఫెషనల్ అడ్వకేట్స్, ఇట్ విల్ టేక్ 2 hours 3 hours క్రాస్ ఎగ్జామినేషన్. ఒక విట్నెస్కు 2-3 hours క్రాస్ అంటే టైం సరిపోతుంది. డే బై డే షెడ్యూల్ పెట్టినా కూడా ఒక్కొక్క కేసులో 18 మంది 20 మంది విట్నెస్లు ఉంటారు. సో ఒక కేసుకే ఒక 6-8 నెలలు పడుతుంటుంది చాలా, అలా మళ్ళీ పబ్లిక్ హాలిడేస్. సో ఇదంతా ఏమవుతుందంటే అప్పటి వరకు డైల్యూట్ అవుతుంది, విట్నెస్లు అంతా వాళ్ళు ఒక ఉన్న ఇంపార్టెన్స్ చూపెట్టారు. తర్వాత సార్ మీరు అశోక్ రెడ్డి గారి కేసులో ఎస్ సార్ వాళ్ళు 11 మంది వచ్చి హత్య చేశారు. ఎస్ సార్. ఆ నానక్రమ కూడా లాంటి కోసం ఎస్. వాళ్ళు ఏం సాధించారండి? అందరు జైలు పాలైన తర్వాత నేను మంచి క్వశ్చన్ సార్. నేను తర్వాత నాకు వాళ్ళ కన్విక్షన్ పడ్డాక నేను వాళ్ళ ఫేస్లో చూశాను. నేను జనరల్గా కన్విక్షన్ పడగానే ఒక నిందితుని ఫేస్ అబ్జర్వ్ చేస్తాను. కోర్టు గారు కూడా ఏమైనా చెప్పదలుచుకున్నావా అని కోర్టు జనరల్గా అడుగుతారు సార్. నీకు శిక్ష వేయాలనుకుంటాం మీరేమని అంటే వాళ్ళ దాంట్లో పశ్చాత్తాపత కనబడ్డారు కొద్దిగా. నేను నేను సైకాలజీగా నేను అబ్జర్వ్ చేసాను. అరే క్షణికావేశకం చేసి నేను ఒక ఫేస్లో నేను అబ్జర్వ్ చేసాను వాళ్ళది. సరే పొరపాటు అయిపోయి అనే ఒక భావన నాకు అబ్జర్వ్ చేసిన. సరే వాళ్ళకు నేను ఒకటే ఇప్పుడు ఈ జైలుకు పంపించడము వాళ్ళు శిక్ష సమాజంలో ఏంటంటే ఇది ఒక మెసేజ్. ఈ రకంగా మనం కొన్ని కన్విక్షన్ తీసుకుంటే అరే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయి ఒక నేరం చేయాలంటే మనిషి ఆలోచించాలి. అరే పలానా ఒక కన్విక్షన్లా ఇంతమంది పోయారు, ఒక మనిషి ఒక క్రైమ్ చేయాలంటే అరే నా లైఫ్ ఏముంటుంది అనే ఒక భావన వాళ్ళకు మనసులో మార్పు రావాలి. మనిషి సైకాలజికల్గా మార్పు అనేది రావాలి వాళ్ళకి. కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా అశోక్ రెడ్డి గారి కేసే కాకుండా తర్వాత జరుగుతున్న పరిణామాలు తీసుకుంటే ఆ నేరం చేసే వ్యక్తికి ఆ భయం అనేది ఎందుకు రావట్లేదు? అంటే చట్టం మీద గౌరవం కానీ భయం కానీ రావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన అశోక్ రెడ్డి గారి కేసుతో కాకుండా చాలా జరుగుతుంటాయి, చాలా దాంట్లో శిక్షలు పడ్డాయి. కానీ ఇటు కొద్ది రోజుల క్రితం చందానగర్లో పరువు హత్య అని చెప్పి జరిగింది. అవును సార్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పరువు జరిగినప్పుడు అమ్మాయి ప్రేమించి వెళ్ళిపోతే ఆ విషయం వాళ్ళ ఇంట్లోని వాళ్ళ వీధిలోను ఆ బస్సులోని తెలుస్తుంది. వీళ్ళు వాళ్ళ కుటుంబంలో తెలుస్తుంది. అది తట్టుకోలేక వీళ్ళు మర్డర్ చేశారు. మర్డర్ చేసి దానివల్ల ఏం జరిగిందండి? వాళ్ళ ఇంట్లో కుటుంబం మధ్యన సమస్యని వాళ్ళే రాష్ట్రం దాటి పక్క రాష్ట్ర దేశాలకు పంపించారు. ఇప్పుడు ఇది బెస్టా అది బెస్టా సార్? ఇక్కడ ఇప్పుడు ఈ అమ్మాయి కిడ్నాప్ కాకుండా అమృత సార్ నల్గొండ ఇంకా 2-3 కేసులు మేము పేపర్లో చూసాం. ఇక్కడ పబ్లిక్ ఏం ఆలోచిస్తుందంటే అసలు వాళ్ళ యొక్క మెంటాలిటీ నేను పేపర్ చదవడం టీవీలో చూస్తుంటే ప్రెస్టేజ్ ఇంపార్టెంట్, నా అమ్మాయి పోయి వాళ్ళ దగ్గర పోయి ప్రేమించడం అనే ఒక భావన మనసులో దాన్ని ఏమైందంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని అరే ఏ రకంగా అయినా వీళ్ళు డబ్బుకే కానీ ఏదైనా ఈ డబ్బు ఖర్చు పెట్టి అతను ఉండొద్దు అనే ఒకటి సైకాలజీగా డెవలప్ అయింది ఇప్పుడున్న సొసైటీ. దానివల్ల ఎవరికి నష్టం? ఇప్పుడు సమాజానికి ఇప్పుడు వీళ్ళు చేయడం వల్ల వాళ్ళకు నష్టమే, అటు ఫ్యామిలీ ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే సమాజం అని వాళ్ళకి ఏమైనా గౌరవిస్తున్నట్టు లేదు కదా? లేదు. ఇప్పుడు మీరు చెప్పిన నల్గొండ కేసులో ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఆ విషయం ప్రపంచానికి తెలిసి తండ్రే చెప్పించాడు నా కూతురు వేరే అమ్మాయి పెళ్లి చేసుకుందని, హత్య చేశాడు, ఆయన జైలుకి వెళ్ళాడు, తర్వాత మనస్తాపంతోనో ఆర్థికంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం సాధించారు అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి మీరు అన్నట్టు ఆయననే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. ఏం చేయలేరు. ఇదంతా నేను చూశాను సార్. క్షణికావేశం ఇదేంటంటే స్పర్ ఆఫ్ మూమెంట్. ఈ రకంగా వాళ్ళకు ఒక డెవలప్ స్పర్ ఆఫ్ మూమెంట్లో ఏమవుతుందంటే దానివల్ల కాన్సిక్వెన్సెస్ అనేది ఆలోచిస్తలే. నేను ఇప్పుడు ఈ ప్లాన్ వేస్తున్నా, ఆ ప్లాన్ వల్ల ఇంతమంది అతను చంపాలనుకుంటున్నా, దానివల్ల కాన్సిక్వెన్సెస్ వీళ్ళు ఆలోచిస్తలే. నాది అప్పర్ హ్యాండ్, నాకు ఒక ఈగో, మా కూతురు అతని దగ్గర పోతుందా అనేది డెవలప్ అవుతుంది. ఆ సమాజానికి ఆ విషయం పక్కన పెడితే అశోక్ రెడ్డి గారి కేసు తర్వాత మీరు చేసిన కేసులు ఇంకోటి సార్ జవహర్ నగర్. నేను ఈ 2 కేసులు కూడా ఎందుకంటున్నా అంటే
సార్ ఇది ఒక న్యాయవాది చంపడం అనేది న్యాయవాది చంపడం ఆ జవహర్ నగర్ కూడా సార్ మా జవహర్ నగర్ కూడా అది కూడా సెన్సేషనలే సార్. ఆయన కూడా మల్కాజిగిరిలో మంచి పేరున్న అడ్వకేటు. వాళ్ళ ఫాదర్కు ల్యాండ్ అలాట్ చేశారు సార్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోర్ట్ కింద ఆ ల్యాండ్ అలాట్ చేశారు. సో దాన్ని సీనియర్ సిటిజన్ కావడం వల్ల ఈయన చూసుకునేవాడు. వాళ్ళు ఏదో పక్క వాళ్ళకు ఈ కొద్దిగా చూడండి ఆ ల్యాండ్ యొక్క బాగోగలు చూడండి. దాని విషయంలో ఏమైందంటే ఆ ల్యాండ్ మీద వీళ్ళు దీన్ని ఎలాగ కబ్జా చేయాలి, మంచి కాస్ట్లీ ల్యాండ్ అనే వచ్చారు. దానితోని ఒక రకమైన గొడవలు ఏర్పడి ఈ ఒకరోజు ప్రీ ప్లాన్తోని వీళ్ళంతా ఒక నలుగురు అంతా కలిసి అతన్ని ముందు అక్కడ ఒక ఐరన్ రాడ్తో తల మీద కొట్టేసి ఒకరోజు పిలిపించి ఒక ఐరన్ రాడ్ తల కొట్టి ఆ బాడీని ఆయన కార్లనే తీసుకెళ్ళి అవుట్స్కట్ దమ్మాయిగూడ అని అక్కడ అవుట్స్కట్లో తీసుకెళ్ళి పెట్రోల్ పోసి కాల్ చేస్తారు. పెట్రోల్ బయట కొనుక్కొని కాల్ చేస్తారు. సో పొద్దున అది న్యాచురల్గా ఎవరో చూస్తారు, పోలీస్ కంప్లైంట్. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అడ్వకేట్ని చంపడం వల్ల వాళ్ళు ఎంత ఘోరంగా చంపారంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంది, మీ ఎవిడెన్స్ దొరకొద్దు అనే ఉద్దేశంతో చంపాలనుకున్నారు. సరే వాళ్ళకు కూడా ఏముంది మోటివ్, ఈ ల్యాండ్ మాకు వస్తుంది, అది 2 కోట్లు కానీ 3 కోట్లు కానీ ఈ ల్యాండ్ మేము ఈ రకంగానే ఒక డబ్బు ఆశతోనే, అక్కడ ఏం లేదు, ఒక డబ్బు ఈ ల్యాండ్ మేము మా కంట్రోల్ వస్తుందని ఆ అడ్వకేట్ని కూడా చంపితే ఆ రోజు జడ్జిమెంట్ వచ్చినప్పుడు మల్కాజిగిరి అడ్వకేట్స్ అంతా కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సార్ ఒక అడ్వకేట్ ఎలా మీరు ప్రాసిక్యూషన్ చేస్తారు? చేశాను. అలా కూడా బేసిక్గా నాకు ఎవరు ఐ విట్నెస్ లేదు, అది కూడా సర్కమస్టెన్షియల్ లేదు సార్. మొత్తం డిపెండ్ అపాన్ దాన్ని కూడా ఈ కారుకు సంబంధించింది, ఎక్కడ పెట్రోల్ కొన్నారు, సీసీ ఫుటేజ్ వాళ్ళు కొన్నది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే పెట్రోల్ పోసేటప్పుడు ఎవరైతే మెయిన్ ముద్దాయికి కూడా మంటలు అందుకుంటాయి. ఆయనకు కూడా ఈ బాడీ అంతా అడిగిపోతే ఆ బర్నింగ్ అయితే ఆ మంటలను తట్టుకోలేక ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని ఎగ్జామ్ చేయడం. ఇప్పుడు జనరల్గా నేరం చేసినాక నీకు ఎందుకు మంటలు అవుతుంది, ఆయన డాక్టర్కు వేరే నేను ఇంట్లో ఏదో చిన్న స్టవ్ ఏదో రీజన్ చెప్పడం, గడ్డి మా దగ్గర గడ్డి మోపు ఉంది, ఆ గడ్డి అంటిస్తుంటే నాకు ఆ డాక్టరు అట్లా అంటేనే ట్రీట్మెంట్ చేశాడు పాపం. ఆ రకంగా ఈ లాస్ట్ టైం వీళ్ళు అక్కడ పెట్రోల్ వాడినరు, పెట్రోల్ ఎక్కడ కొన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి కారు డ్రైవ్ చేశారు. సో లాస్ట్ ఫోన్ వాళ్ళ వైఫ్తో మాట్లాడింది, కాల్ డాటా కలెక్ట్ చేసాం. లాస్ట్ ఫోన్ ఎంతవరకు, ఎప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది టైమింగ్. సరే ఈ అక్యూడ్ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ ఎంతవరకు, వీళ్ళ ఫోను ఆయనతో మాట్లాడిన ఫోను. సో ఇదంతా ఏమైంది సార్, టెక్నికల్గా పోలీస్ వాళ్ళు బాగా ఈ కలెక్ట్ చేయడం. అక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్, ఈవెన్ ఇప్పుడు చనిపోయిన ఆయన డిఎన్ఏ కూడా చేశాం సార్. వారి రిలేటివ్స్ ఈ నా కొడుకే అని తండ్రిది తీసుకొని ఆ డిఎన్ఏ కూడా అది కూడా కలెక్ట్ చేశాం. సో అంత సర్కమస్టెన్సెస్ సార్. ఎక్కడ కూడా మేము కాలుస్తప్పుడు ఎవరు చూడలేదు, చేయలేదు. అక్కడ కూడా బాగా విట్నెస్లు కూడా మాకు సపోర్ట్ చేశారు. అక్కడ కూడా దాన్ని అక్కడ మీకు డిఫెన్స్ ఎవరు ఎదురుపడలేదు? డిఫెన్స్ వచ్చారు, డిఫెన్స్ వచ్చారు. 3-4 మంచి ఫేమస్. వాళ్ళు ఏంటండి వాళ్ళు తీసుకున్న స్టాండర్డ్? ఇప్పుడు అక్కడ 3-4 అడ్వకేట్లు పెట్టుకున్నారు సార్. నలుగురు ఉన్నారు సార్, నలుగురికి ముగ్గురు. అయితే ముగ్గురు కూడా డిఫరెంట్ డిఫెన్స్ అయిపోయింది సార్. అక్కడ కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఒక డిఫెన్స్ అనేది దాని మీద స్టాండ్ కాలేదు. డిఫరెంట్ వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటంటే యాక్చువల్గా అసలు నేను అన్నట్టు మా వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. యాక్చువల్గా మా వాళ్ళు అక్కడ పోలేదు. అది యాక్సిడెంటల్గా ఏదైతే అయినా పెట్రోల్ ఉన్నది కదా, అది యాక్సిడెంటల్గా కాలిపోయింది. అది జనరల్గా అసలు వేగ్గా ఉంది. అది వాళ్ళు టెక్నికల్గా పోయారు, అంత డిఫరెంట్గా వాళ్ళు అంత తీసుకురాలేదు వాళ్ళు. దాన్ని అంత రకంగా అందులో శిక్ష పడ్డది సార్. అలా ఇద్దరికేమో పడ్డది సార్, ఒక లైఫ్ అది. అదే సార్ మీరు దాదాపు 18 కేసులు కన్విక్షన్ తీసుకున్నారు సార్. మీరు చెప్తున్న అన్ని 2-3 కేసుల్లో వాళ్ళ డిఫెన్స్ సరిగ్గా స్టాండర్డ్ తీసుకోకపోవడం మీకు ప్లస్ అయింది. ఎస్ సార్. మీకు కరెక్ట్ డిఫెన్స్ వచ్చారా అన్నది ఏమైనా కేసు గుర్తుందా? కరెక్ట్ డిఫెన్స్ వచ్చిందంటే నాకు ఒక కేసు వచ్చింది సార్. అది కూడా చందానగర్ లిమిట్స్లో
అక్కడ ఏమైందంటే సార్ ఒక చిన్న పాపను చంపేస్తారు. ఏంటంటే సార్ ఇద్దరు యారలు సార్, కో సిస్టర్స్ అంటారు కదా. ఈ పెద్ద ఆమెకు పిల్లలు ఉంటారు, ఈ చిన్న ఆమెకు సంతానం కాదు. ఎప్పుడైతే ఈ సంతానం కాకుంటే వాళ్ళ అత్త చూటిపోటి మాటలని జనరల్గా ఫ్యామిలీలో చూస్తుంటే సంతానం కాలేదు. ఈ అత్త అనడం వల్ల పెద్ద ఆమె కూతురు మీద అరే నాకు పిల్లలు లేకుంటే ఈమె కూడా పిల్లలు ఉండొద్దు అనే ఒక ఈవిల్ ఇంటెన్షన్ డెవలప్ అవుతుంది. చిన్న ఆమె డెవలప్ అయ్యి ఆమె ఒక రోజు ఏం చేస్తుంది, జనరల్గా తల్లి పాపం ఆమెకు మిల్క్ ఫీడింగ్ ఇచ్చి పండబెడుతుంది, పాపను పండబెట్టి ఆమె స్నానానికి వెళ్ళిపోతుంది. బై ద టైం ఈమె వచ్చేస్తుంది, అప్పుడే వాటర్ వస్తే వీళ్ళు డ్రమ్ము నింపుతారు సార్ ఇంట్లల్లో. ఏం చేస్తుంది ఆమె అంటే ఇదంతా అలా CD ఫైల్లో ఉంది సార్ మనం కేసు పేపర్స్. ఆ పాపను తీసుకుపోయి ఆ నిండా ఉన్న వాటర్లో పాపను వేసేసి మళ్ళీ మూత పెట్టేస్తుంది సార్. దాన్ని మూత పెట్టేసినాక మళ్ళీ ఒక 10 minutes తర్వాత ఆమె స్నానం చేసి వచ్చేస్తే పాప కనబడం లేదు. ఈమె కూడా యాక్టింగ్ చేస్తుంది, అరే నిజంగా నేను కూడా చూడలేదు సార్. అక్కడ ఎవరు కూడా వీళ్ళిద్దరు తప్ప, ఈ అత్త తప్ప, ముగ్గురు తప్ప ఇంకెవ్వరు లేని ప్లేస్. సో ఊరంతా లొల్లి పెడతారు, చేస్తారు. అంతా ఊరోళ్ళు వచ్చి అప్పుడు డౌట్ వస్తుంది సార్, అక్కడ ఉన్న ప్రదేశంలో వస్తే ఆ డ్రమ్ము తీస్తే డ్రమ్లో పాప తేలుతుంది. సో అది చాలా బాధపడ్డాను నేను, చిన్న పాపం. సో అప్పుడు డిఫెన్స్ నాకు చాలా బాగా టఫ్ ఫైట్ ఇచ్చింది. ఏం ఫైట్ ఇచ్చిందంటే సార్, లాస్ట్ ఆర్గ్యుమెంట్ స్టేజ్లో డిఫెన్స్ ఏం తీసుకొస్తాడంటే ఆ అమ్మాయి జువెనైల్ అంటాడు. ఎవరైతే ఈ అమ్మాయి చంపిందో ఎక్కడ కూడా ముందటి నుంచి కూడా ఏ డిఫెన్స్ తీసుకుంటే ఆ అమ్మాయి ఏమంటాడంటే సర్టిఫికెట్స్ కూడా తీసుకొస్తారు పలానా స్కూల్లో. ఆ అమ్మాయి ఎట్ ద టైమ్ ఆఫ్ అఫెన్స్ షీ వాజ్ జువెనైల్. సో ఈ కోర్టుకు పవర్ లేదు, జువెనైల్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలి. జువెనైల్ ఏముంది సార్, రెగరస్ ఇంప్రిజన్మెంట్. జనరల్గా వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళను ఒక మార్పు చెందాలి. అది హాస్టల్ ఈజ్ నథింగ్ బట్టే వాళ్ళకు జువెనైల్ వాళ్ళకి పనిష్మెంట్ ఏముంటుంది, ఒకటి హాస్టల్. అది భావనతో ఏం చేశాడు అడ్వకేటు, చూశాడు పరిస్థితులు ఏదో తేడా వస్తుంది. ఆయన ఏం చేశాడంటే జువెనైల్. కానీ జడ్జి గారు అబ్జర్వ్ చేశాడు ఏంటంటే మా జడ్జి గారిది ఏంటంటే కాండక్ట్ చూస్తాడు ఫస్ట్, వాళ్ళ ఒక అటిట్యూడ్ అక్యూజ్డ్ వాళ్ళు ఫస్ట్, అది కూడా సైకాలజీ చూస్తారు. ఇంకోటి జనరల్గా విట్నెస్లు చెప్తుంటే విట్నెస్ల ఒక క్లారిటీ, అది నిజంగా జరిగింది అనే దాన్ని కూడా అది కూడా ఇంపార్టెంట్. ఆమె చెప్పడం కాకుండా కాండక్ట్ కొందరు చెప్పేస్తారు కదా సార్, ఏదో అట్లా కాకుండా వాళ్ళు చెప్పే విధానంలో కూడా అది నమ్మొచ్చు అనే మా జడ్జి గారికి ఒక ఎక్స్ట్రా, ఆయనకు పాపం అదొకటి ఎక్స్ట్రా ఉంది, కనిపెట్టేస్తాడు. సార్ నేను కూడా బాగా ఆయన కూడా టఫ్ ఇచ్చాడు డిఫెన్స్ అడ్వకేట్. సార్ ఎక్కడ కూడా జువెనైల్ సార్ అంటే నేను ఏం చేసి ఒక పిటిషన్ వేసాను సార్, కన్సర్న్ హెడ్ మాస్టర్ని పిలిపిద్దాం, ఆమె చదివింది కదా, ఆ సర్టిఫికేట్స్ బోనాఫైడ్ పెట్టింది కదా. అక్కడ హెడ్ మాస్టర్ వచ్చాడు, వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ బుక్ ఏమేమి ఉన్నాయో నేను పిటిషన్ వేసాను, 91 అవన్నీ ఉంటాయి, అవి వస్తే అవన్నీ మెటీరియల్ తీసుకొచ్చారు. అక్కడ జడ్జి వాళ్ళు ఏం చేశారంటే ఆ స్కూల్ వాళ్ళు కొద్దిగా కోలిడ్ అయినట్టు కనబడ్డారు. అరే వీళ్ళు ఆంటీ డేట్ ఇచ్చినట్టు జడ్జి గారు కోప్పట్టాడు, మీరు అట్లా తప్పు కదా, అట్లా చేయకూడదు కదా. ఆ ఎంట్రీ లేదు ఆ బుక్లో, వీళ్ళకి ఇచ్చినప్పుడు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎంట్రీ ఉండాలి కదా, ఆ ఎంట్రీ ట్రైల్ అవుతలేదు. అప్పుడు బాగా కోపడి వాళ్ళని ఏంటంటే సరే ప్రైవేట్ సరస్వతి స్కూల్ అది, వాళ్ళని మందగించి ఇటువంటి చేయకూడదు అని వాళ్ళని వదిలిపెట్టేసి అక్కడ తేలిపోయింది జువెనైల్ కాదని, షీఈ్ నౌ మేజర్ అని. అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. సరే నేను ఆర్గ్యుమెంట్లో కూడా చెప్పాను, జడ్జి గారు కూడా అక్కడ వీళ్ళ చేసిన టాక్టిక్స్ కూడా అది ఇదేదో సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది, ఇది కావాలని జువెనైల్ చెప్పడం ఏంది, మొదటి నుంచి తీసుకోవాలి డిస్కస్ అని జడ్జి గారు కూడా కంక్లూజన్కి వచ్చాడు. జడ్జి గారు కూడా జడ్జిమెంట్లో చెప్పాడు, అక్కడ చనిపోయే ప్రదేశంలో వీళ్ళు ముగ్గురు తప్ప వేరే పోనీ విలేజ్లో ఎవరు సైకో తిరుగుతున్నారా అంటే లేదు. ఒక జనరల్గా సైకో వస్తే ఎవరు చేశారు, అటువంటి ఆ పరిస్థితి కూడా కనపడలేదు, సైకో తిరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాక ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు అమ్మాయి జైల్లో ఉంది సార్. మీరు ఏ విధంగా డిఫెన్స్ని కౌంటర్ చేసుకొచ్చారండి? నేను చెప్పా, ఇప్పుడు ఇది జువెనైల్ అమ్మాయి ఏం చెప్తుంది, అవును బాడీని లైవ్లో ఉన్న పడుకున్న పాపం తీసుకొచ్చి డ్రమ్ములో వేసి మూత పెట్టేది. తర్వాత ఆమె కూడా నటిస్తుంది. తర్వాత పబ్లిక్ వస్తారు, ఓపెన్ చేస్తే బాడీ ఉంటుంది. అలా నేను ఏం చేశానంటే సార్, జనరల్గా నేను ఒక 2-3 విట్నెస్లను నాకు తెలిసి ఎవరు లేరు కదండి అక్కడ, మూత తీసినప్పుడు మాత్రం ఉన్నారు. అయితే ఈ అత్త ఉంది కదా సార్, అత్త ఈ భర్త ఉన్నాడు, పెద్ద అయిన భర్త ఉన్నాడు. ఈ భర్తను అత్తను ఇంకొక 2-3 రిలేటివ్ని నేను అబ్జర్వ్ చేశాను. ఈమె ఒక కాండక్ట్ తెలుసుకోవడానికి ఏం చేశాను, ఆమె ఎప్పుడన్నా పాప చనిపోకముందే ఎత్తుకునేదట సార్. జనరల్గా అది 161లో కూడా లేదు.
నేను వీళ్ళని కొద్దిగా కాంటాక్ట్ సిఆర్పిసి 161 వాళ్ళ లేదు, అది రాలే కొన్ని పాయింట్స్. సరే ఈవెన్ ఐబో మిస్టేక్ కదా అక్కడ. ఐఓ ఏం చేశానంటే కొద్దిగా చూసేది ఉండే, అవి కొంత డీప్గా పోలే. నేను ఏం చేశానంటే ఇదేదో కేసు కొద్దిగా క్రిటికల్, ఆ పాప ఎట్లా అమ్మ ఎత్తుకున్నప్పుడు ఎట్లుంటుంది అని వీళ్ళతోనే కొద్దిగా అది ఇంప్రూవ్మెంట్ అయినా కూడా గిచ్చేదట సార్. అంటే ఆ పాప మీద ఉన్నది ఏంది, నీకు దురుద్దేశం అనేది కనబడాలి. ఎప్పుడన్నా ఆమె ఎత్తుకోగానే ఏడిసేదట. ఎందుకు ఏడుస్తుంది అంటే ఎందుకంటే ఇది అప్పుడు చెప్తుంది నాకు ఆ విట్నెస్, సార్ ఎప్పుడు ఎత్తుకున్నా ఒక సైడ్ ఇట్లా ఏమంటారు సార్, ఇట్లా గిల్లడము, ఒక రకంగా ఆ అమ్మాయి కసి చూపిస్తుంది. కసి అనేది ఇండైరెక్ట్ ఒక 5-6 సార్లు ఇన్సిడెంట్ చెప్పించింది. ఓహో, అంటే నీకు మొదటి నుంచి ఒక అమ్మాయి మీద దురుద్దేశం ఉంది, ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలి. కొన్ని ఇన్సిడెంట్ చెప్పించా, మీతో ఎట్లా ఉండేది ముఖభావం కదా సార్ అంటే ఇట్లా ఇట్లా చెప్పారు వాళ్ళు కొన్ని సార్ ఇట్లా. సో అది కూడా నాకు ఏమైంది సార్, ఆ విట్నెస్లో చీఫ్ ఎగ్జామినేషన్ హెల్ప్ అయింది నాకు కొద్దిగా. అరే వీళ్ళ ఆమె ఇంటెన్షన్ నేను బయటపెట్టా. నేను అంటే మర్డర్ కన్నా ముందు ఆమె కాన్స్పిరసీ ఎస్టాబ్లిష్ చేశాను. సూపర్. అది ఏమైందంటే నాకు ఈవెన్ అదర్ సైడ్ కూడా అన్నాడు ఇంప్రూవ్మెంట్ సార్ అన్నాడు. అంటే ఇప్పుడు జనరల్గా మా దగ్గర ఉంటుంది సార్, ఏదంటే విట్నెస్ 160 వల్ల చెప్పిందే చెప్పాలి. ఏమాత్రం కొద్దిగా మేము పైకి పోతే అది ఇంప్రూవ్మెంట్, అది కోర్టు కన్సిడర్ చేద్దాం అనేది ఉంటుంది. సో దాంట్లో కూడా మేము కోర్టు కన్విన్స్ చేస్తాం, ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. కానీ ఇక్కడ జినియానిటీ ఏదో మేము వేరే తీసుకొచ్చి పెడతలేం సార్, దీనికి చైన్ లింక్ చూపెడుతున్నాయి అంటే కోర్టు కూడా కన్విన్స్ అయింది. చేయనాక నాకు బాగా హ్యాపీ అయిందంటే ఇది ఒక కేసు అంటే చిన్న పాపను ఆమెను చేయడం అంటే సంతానం లేని దృష్టిలో నాకు అదొక్కటి హెల్ప్ అయింది సార్. అదొక అందులో కూడా మీరు చెప్తున్నట్లు తనకి పిల్లలు పుట్టలేదని అక్క కూతురు తోటగాళ్ళ కూతురు ఆమె సుఖపడిందంటే ఆమె సుఖం లేదు. ఇప్పుడు జైలు పాలు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు సార్, ఇప్పుడు చిన్న వయసు ఆ అమ్మాయిది. నేను ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేశాను, ఎవరైతే చంపిందో చాలా చిన్న వయసు, తోటికోడలు చంపింది. జడ్జి గారు ఒక దశలో ఇందులో అమ్మాయింది మీరు ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్, ఏ విధంగా అంటే ఎత్తుకున్నప్పుడు గిల్లింది ఆయన, ఆ మర్డర్ చేసింది, అవన్నీ ఎవిడెన్స్ వచ్చే ప్రూవ్ అయింది. కానీ ఇక్కడ అత్త రోల్ కూడా కనిపిస్తుంది కదండి. అత్త రోల్ ఉంది. అత్త ఎంతసేపు నీ పిల్లలు పుట్టలేదు వేధించడం వల్ల ఆమెలో ఒక ఎగ్జాక్ట్ మీరు మంచి పాయింట్. అది క్రాస్ ఎగ్జామినేషన్ అడిగాడు డిఫెన్స్లో. క్రాస్ ఎగ్జామినేషన్లో అతను పట్టాడు, నువ్వు ఏందమ్మా ఇట్లా సూటుపోటు మాటలు అన్నా అంటే లేదా ఆమె అడ్మిట్ చేసింది. నేను ఎందుకన్నా అనంటే ఇప్పుడు ఇద్దరికి పిల్లలైతే సమానం ఉంటుంది, ఏదైనా మేము ఫంక్షన్ పోయినా కూడా కోడలు నన్ను అంటారు, మరే మీ కోడలకు పిల్లలు కాలేదు అని ఆమె రోల్ చెప్పుకొచ్చేది. కానీ నేను అంత అన్నా కానీ ఈమె ఇంత అగాత్యానికి పడుతుంది అంటే ఈమె చేసింది నేరం ఓకే, నేను కూడా ఆమె అడ్మిట్ చేసినప్పుడు ఆమె మీద కూడా శిక్ష పడిందా? ఆమె లేదు సార్, ఆమెనే కంప్లైంట్ ఇచ్చింది ఇలా, ఆమె శిక్ష పడలేదు. ఆమె ఏంటంటే చిన్న చిన్న మాటలు అన్నది ఒప్పుకుంటుంది. కానీ వాస్తవంగా సూటిపోటు మాటలు పెట్టడం కూడా అనడం అంటే అంత గనం సూటిపోటు మాటలు అనలేదు. జనరల్గా సంతానం ఇప్పుడు వాళ్ళకు కూడా ఉంటుంది. అంటే నా కొడుకు, ఇద్దరు కొడుకులు కదా, ఇద్దరు కొడుకుల సంతానం ఉండాలి అని అంటే ఇప్పుడు వాళ్ళు ఇలిటరేట్స్ సార్, ఇలిటరేట్స్ జనరల్గా ఏదో 2-3 సార్లు అన్నాడు. అది ఎన్నిసార్లు అనేది రికార్డులో లేదు మనకు. 2-3 సార్లు అన్నా సార్, దాన్ని నేను ఈమె ఇంత సీరియస్గా తీసుకుంటాం లేదు అనుకోలేదు. నేను ఎందుకమ్మా అన్న ఒకటి అట్ట నేను కూడా అడిగాను, ఎందుకంటే సార్ మీ ఇద్దరు కొడుకులకు పిల్లలు ఉంటారు అడుగుతారు కదా సార్, జనరల్గా మేము పెద్ద మనుషులం సార్, మేము ఒక మంచి ఉద్దేశంతో అంటే అని అన్నాం. కానీ నెగిటివ్ తీసుకుంటలే సరే. కాకపోయినా ఒక దశలో అన్నదట, అది భగవంతుని ఆజ్ఞ. ఈమె అన్నది పెద్ద మనిషి, సరే మీ వాళ్ళ చేతిలో ఏముంటుంది, భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు. అట్లా కూడా అని నేను సైలెంట్ ఒక్కున్నా. ఏది చూసినా ఇద్దరు కూడా సమానం చూసిన సార్ నేను. కానీ ఈమె ఇంత అగత్యాన్ని పడుతుందని ఆమె కూడా చాలా తర్వాత రియలైజ్. ఆ కేసు కాకుండా ఇంకో కేసు ఏమైంది సార్, పాడి షరీఫ్లో సార్. పాడి షరీఫ్లో ఏమైందంటే సార్, ఇలా భార్య భర్త సార్, ఇద్దరు ముస్లిమ్స్ సార్. వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందంటే సార్, వాళ్ళు ఇమాం అంటారు సార్ మసీదులా, వాళ్ళు ఒక పెద్ద మనిషి ఇమాం. అయితే వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఇమాం చెప్తున్నందుకు మసీదు వాళ్ళు ఏం చేశారు, ఆయనకు ఒక రూమ్ షెల్టర్ ఇచ్చారు. వాళ్ళు యాక్చువల్గా వేరే రాష్ట్రం సార్, ఆ నుంచి వచ్చారు. భార్య భర్తలు ఉంటున్నారు. ఒక ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఉంటూ ఏమైందంటే అతను మొదటి నుంచి డౌరీ తీసుకురమ్మని హరాస్మెంట్ ఉంది, అది చిన్నగా నడుస్తుంది. ఒక దశలో ఏమైందంటే, నేను టైర్డ్ అయిపోయినా, నాకు మీరు మసాజ్ చేయాలి కాళ్ళకు. ఇమాం అంటాడు, నేను ఇలా బాగా మసాజ్ అంటే ఆమె అప్పటికి ఫీవర్ అయి ఉంటుంది. వదిలేయండి నేను రేపో చేస్తా అంటే ఆ గొడవతో ఏమైందంటే చీటీ మాటి అని పెద్దగా అయిపోయింది. నేను చెప్పింది నువ్వు వినవా
ఆయనకి ఈగో డెవలప్ అయ్యి హస్బెండ్కు ఈగో డెవలప్ అయిపోయి ఏమైపోతుంది అంటే ఆ కిచెన్లోకి పోతాడు. అదేదో సమ్ కిరోసినో ఏదో పెట్రోల్ ఉంటుంది, సమ్ అక్కడ దొరికిన లిక్విడ్ ఏదో తీసుకొని ఆ మీద ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో ఆర్టిస్ట్ పిల్లలు చూస్తారు సార్, సైజు ఉంటారు చూడగానే అది ఆ మంటలు కాగానే ఆ మంటలకు బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఈ మసీదు నుంచి బయటకు రాగానే చుట్టుపక్కల ఉన్న ముస్లిమ్స్ ఆ లొల్లికి వీళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్లీ ఆమెను ఒక దుప్పటి కప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తారు. ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళాక ఒక 2 days తర్వాత ఆమె చనిపోతుంది. సో అంతలోపట ఇతను అరెస్ట్ చేస్తారు. అది ఫర్ లీగల్ ఫార్మాలిటీస్. అది ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏమైంది అంటే చనిపోయే ముందు డైయింగ్ డిక్లరేషన్, మరణ వాంగ్మూలం అని ఈ డైయింగ్ డిక్లరేషన్ ప్లే వైటల్ రోల్. ఆమె చనిపోతూ జడ్జి గారికి చెప్తుంది, సార్ నన్ను ఇట్లా డౌరీ హరాస్మెంట్ ఉంది, కొద్దిగా బాగా హరాస్మెంట్ మెంటల్లీ ఫిజికల్గా, నా రోజు కూడా నేను వద్దు, నేను ఫీవర్ ఉంది, నేను తర్వాత చేస్తాను, నా కాళ్ళు నువ్వు మసాజ్ చేయాలి అది అని. అదంతా మరి ఎవరమ్మా కారణం అంటే నా భర్త. అదొక ప్లస్ పాయింటే. అది అయిపోయినాక ఏమైందంటే సార్ చనిపోతే ట్రయల్ స్టార్ట్ అవుతుంది సార్. ట్రయల్ స్టార్ట్ అయినాక ఇక్కడ డిఫెన్స్ ఏం తీసుకుంటుందంటే డైయింగ్ డిక్లరేషన్ ప్రొసీజర్ ఆమె అన్కాన్షియస్లో ఉంటే చెప్పింది, ఆ డైయింగ్ డిక్లరేషన్ అది చెల్లదు, టెక్నికల్గా డాక్టర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదు, ఇవన్నీ వాళ్ళు డిఫెన్స్ తీసుకున్నారు. అంటే డీడీ చెప్తున్నప్పుడు ఆమె బర్నింగ్ రేషియో ఎంత ఉందండి? 80%, 60%? 80%. 80% అనేది వాల్యుబుల్ కాదని అంటారు కదా మేము. 80% ఉంది. అందుకోసమే డాక్టర్ ఏమంటాడంటే సర్టిఫికేట్ ఇస్తాడు సార్, షీఈ్ ఏబుల్ టు స్పీక్, షీఈ్ ఫిట్ ఫర్. ఆ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ లేకుంటే కొద్దిగా జడ్జెస్ కూడా దాన్ని ఒక రకంగా తీసుకోవచ్చు. దాని మీద ఆ సర్టిఫికేట్ ఏం చేస్తాడంటే డాక్టర్ ముందు ఎగ్జామ్ చేస్తాడు, మాట్లాడగలుగుతుంది, చేయగలుగుతుంది. కొన్ని సందర్భాల్లో సార్ మొత్తం చేతులు కాళ్ళ సంతకం తీసుకుంటాం. ఈ ఫీట్ ఉంటుంది కదా, అది మొత్తం బాడీ అంతా కాలుతుంది. ఈవెన్ వీఆర్ అనేబుల్ టు టేక్ థంబ్ ఇంప్రెషన్. మేము కొన్ని కేసులు చూసాము, లాస్ట్ ఫీట్తో తీసుకునే సక్సెస్ అయినాయి కొన్ని. సో ఇలా కూడా ఏమైంది, చాకచక్యంగా ఆమె బాగా చెప్పింది. చెప్పినాక నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఈ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ నాకు ఇక్కడ కొరాబరేషన్ ఆ పాప చూస్తుంది. తండ్రితో గొడవ పెడుతున్నప్పుడు ఈ గొడవలన్నీ పాప ఏంటంటే చైల్డ్ విట్నెస్. అసలు బేసిక్గా కోర్టు అంటే తెలియదు చైల్డ్ విట్నెస్. సో జనరల్గా మేము వాళ్ళకి చెప్తామమ్మా, వారు కోర్టు జడ్జి గారు ఇది వాళ్ళకు భయం పోవాలి. నువ్వు జనరల్గా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టే వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇచ్చాం. ఒక 2-3 times ట్రైనింగ్ ఇస్తే పాప పైకి ఎక్కింది సార్. పైకి కూడా మేము ఏం చేసామంటే సార్ ఆ బోన్లో కూడా నిలబడితే ఆ బోన్ కూడా సరిపోతలేదు పాపకు, అంటే బోన్ కిందికి అయిపోయింది స్టేజ్. అయితే మేమేం చేసామంటే సార్ విత్ పర్మిషన్తో కొద్దిగా హైట్ వేయించి, అంటే జడ్జి గారికి కనబడాలి. జనరల్గా నిలబడే స్టాండ్ అనేది అంటే ఎట్లుంటుంది అంటే జడ్జెస్ అప్పర్ హ్యాండ్ బెంచ్కి మేమేం చేసామంటే అటెండర్కి చెప్పించి ఒక స్టూల్ అరేంజ్ చేసి ఇన్ కెమెరా పెట్టించా. జనరల్గా అందరూ అంటే భయపడుతుంది కదా సార్, ఇంకా పర్మిషన్ ఇస్తే ఇన్ కెమెరా. ఆ అదర్ సైడ్ అడ్వకేట్ ఆ జడ్జి గారు కూడా కూల్గా మీకు నేను ఇస్తానమ్మా చాక్లెట్లు అంటే జనరల్గా పాపను ఏం జరిగిందమ్మా అన్నాడు, హిందీలోనే అడిగి అంటే చెప్పింది. సార్ ఆ రోజు డాడీ ఏడి అంటే ఆడ నిలబడతారు కదా సార్, డాడీ ఇట్లా మమ్మీ కొట్లాడుకున్నారు సార్, ఏమైందంటే ఇట్లా పక్కకున్న కిరోసిన్ అది పోయి సార్. సో ఇదంతా ఏమైందంటే మాకు కొరాబరేషన్. ఈ డీడీకి ఈమె చెప్పిన పాపకు అక్కడ ఐ విట్నెస్ అంటే పాప ఒక్కటే, ఇంకా చిన్న పాప ఉంది కానీ ఏం చెప్పలేకపోతుందా, చాలా చిన్న పాప. ఈ బెటర్ ఇక కొద్దిగా ఇదంతా మాకు అయితే ఈ మాకు బాగా ఎస్టాబ్లిష్. అప్పటికి కొంతమంది విట్నెస్ హాస్టల్ ఏరాలి. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు షిఫ్టింగ్ చేస్తారు కదా సార్ డెడ్ బాడీని, వాళ్ళు అప్పటికి హాస్టల్ అయిపోయారు. జనరల్గా మారిపోతుంది సీన్. సో అదంతా మేము ఏం చేసాం, హాస్టల్ అయినా కూడా మాకు ఈ 2 కొరాప్షన్ పాపది ఇది ఇంకా విట్నెస్లు ఐఓలు వీళ్ళది, అది కూడా జడ్జి గారు కన్విన్స్ చేసే లైఫ్. కానీ ఇక్కడ మీకు డిఫెన్స్ ఏ స్టాండర్డ్ తీసుకున్నారు? డిఫెన్స్ అదే చెప్తాడు ఏంటంటే ఆమె టీ పెడుతుంటే స్టవ్ జనరల్గా ఈ స్టవ్ కేసులలో అదే టీ పెడుతుంటే స్టవ్ పేలిపోయింది, ఆల్రెడీ అది గ్యాస్ లీకేజ్ అయి ఉంది. సో దాంతో పాటుకు ఆమెకున్న శారీ అంటుకుంది. ఆ అంటుకుంటే ఏం చేశాడంటే భర్త వచ్చి కాపాడుతానికి పోయాడు. ఆ డిఫెన్స్ అదే అవుతుంది. అది మరి భర్త కాపాడితే ఆయన కూడా ఇంజరీ ఉండాలి కదా. జనరల్గా ఆయనకి ఏమాత్రం ఇంజరీ లేదు సార్, అది ఆయన తీసుకున్నాడు, అది వేక్ అయిపోయింది. అది సార్ ఇది కాకుండా ఇంకా మంచి కేసు ఏం గుర్తుందండి?
ఇంకొకటి లేటెస్ట్గా ఒకటి కన్విక్షన్ ఒకటి లేటెస్ట్ వచ్చింది, అది చాలా ఇంపార్టెంట్ సార్. అది లాస్ట్ హెయిర్ హోస్టెస్ కేసు సార్. అది చాలా సిపి గారు మహేష్ భగవత్ గారు పాపం జనరల్గా ఆయన ప్రతి కేసు కూడా మానిటరింగ్ చేస్తుంటాడు. మహేష్ భగవత్ గారికి కోర్టు మీద ఉన్న ఆయన పాపం ఆయనకు ఈ కేసులో ఏదైనా అఫెన్స్ అగెన్స్ట్ లేడీస్ అన్న జనరల్గా దాన్ని సహించాడు. వాస్తవంగా స్టార్టింగ్ నుంచి కూడా సార్ క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్ అంటే ఆయనకు ఒక రకమైన సార్ కసి ఇట్లా ఉంటుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు ఉండేవాడు ఏలూరులో పనిచేస్తున్నప్పుడు సార్. అసలు స్వయంగా చూసేవారు ఆయన పా ఏలూరులో సిఐడిలో ఉన్నప్పుడు ఆయన రైళ్లు చేయించేవారు పూణే బాంబే అక్కడ. సార్ క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్ అంటే ఒప్పుకోరండి, ఒప్పుకోరు సార్. ఆ దృష్టిలో ఈ కేసు వచ్చింది సార్. మేడం మా డిఓపి మేడం గారు కూడా రాము గారు మీరు చాలా దీన్ని మనం ఒక ఛాలెంజ్గా తీసుకుందాం అంటే తప్పకుండా అమ్మా మీరు ఎట్లా చెప్తే అట్లా డైరెక్ట్. ఎయిర్ హోస్టెస్ ఏమైందంటే సార్, ఎయిర్ హోస్టెస్ కేసు ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు సార్, అంతా వాళ్ళు అక్కడ ఇది మన స్టేట్ కాదు. ఓకే. ఆ అమ్మాయి వెస్ట్ బెంగాల్ అనుకుంటా. వెస్ట్ కాదు సార్, అది జైపూరా రాజస్థాన్ జంషెడ్పూర్ సార్. ఛత్తీస్గఢ్ జంషెడ్పూర్ సార్. అయితే వాళ్ళు వచ్చి సిటీకి సెటిల్ అయ్యారు సార్. సెటిల్ అయినాక అరేంజ్ మ్యారేజ్. అబ్బాయి వాళ్ళకేమో కోటిలో ఎలక్ట్రిక్ షాప్ ఉంది, వాళ్ళు నడుస్తుంది ఆ అబ్బాయి వాళ్ళు. అయితే వచ్చినాక మ్యారేజ్ అయినాక వీళ్ళు గ్రాండ్గా మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయినాక 2 years మంచిగానే ఉన్నారు. తర్వాత ఈ బిజినెస్లో లాస్ ఏదైతే ఎలక్ట్రిషియన్ అప్ అండ్ డౌన్ జరుగుతుంది, బిజినెస్లో ఫైనాన్షియల్ లాస్ అయితే అప్పుడు ఈ మీ పేరు మీద ఉన్న ఇల్లు కానీ ఏదైనా అడిషనల్ డౌరీ స్టార్ట్ చేశాం. అప్పటికి ఈ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ జాబ్ చేస్తుంది. చేస్తుంటే నువ్వు జాబ్ బంద్ చేయాలి, సస్పెక్టెడ్ క్యారెక్టర్, నువ్వు ఇంత ఏమైనా ఫోన్లో వస్తుంటే కూడా అనుమానపడడం. ఆ రకంగా ఈ బాగా ముదిరి ఏమైందంటే వీళ్ళు పిల్లగాని తల్లిదండ్రులు కూడా మీరు సపరేట్ ఉండండి, మీరు కొట్లాడుతున్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళ అత్త అనేది డబ్బులు తీసుకురాది అయితే వీళ్ళు ఒక అపార్ట్మెంట్ తీసుకొని సపరేట్ ఉండడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన సిస్టరు కొంతమంది రిలేటివ్స్ కూడా వాళ్ళు ఉప్పల్లోనే ఉంటారు, తల్లిదండ్రులు ఏమో నేటివ్ ప్లేస్లో ఉంటారు. సో ఈ రకంగా ఏమైందో ఒకరోజు చనిపోయే ముందు వీళ్ళు గొడవ జరిగింది. ఏమైనా గొడవ జరిగిందంటే ఈ టీవీ చూస్తున్నారు ఓ నైటు. మా అబ్బాయి తాగేసి వచ్చాడు, అబ్బాయితో ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఈ టీవీ ఛానల్ మారుస్తుంటే ఆ అబ్బాయి మారుస్తున్నాడు, ఫ్రెండ్ మారుస్తుంటే గొడవ జరిగింది. ఊకే టీవీ ఛానల్ మారుస్తున్నాం అంటే ఆ గొడవ వచ్చింది. ఆమె కిచెన్లను ఎన్నో ఉంటుంది సార్, కిచెన్లో ఉంటే తిట్టేసి వస్తాడు. మళ్ళీ ఆమె మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది. మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ ఆమె అరుస్తున్నది, ఏంది ఇంత రాత్రి అయింది, ఆ అబ్బాయిని పంపించేసి మనకు టైం ఉంటుంది కదా అది నా ఇష్టము అన్నట్టు ఏదో జరిగింది. అదంతా సీడీ నేను చదివితే తెలిసింది. సో ఆ రకంగా ఏమైందంటే ఆ మాస్టర్ బెడ్రూమ్లో ఏం జరిగిందో ఏమో ఆ అమ్మాయిని అక్కడ కొట్టడం చెడడం. ఈ అబ్బాయి చూస్తాడు దూరం నుంచి, చూసి పారిపోతాడు, ఇదేదో జాగా సీరియస్ అవుతుందని మెల్లగా స్లిప్ అయిపోతాడు. అక్కడ కొట్టేస్తే అన్కాన్షియస్ ఏదో పడిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాడు ఈయన కూడా భయపడతాడు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఇమీడియట్లీ వాళ్ళంతా వస్తారు, లోకల్లో ఉన్నారు కొంతమంది. ఇమీడియట్ వచ్చి మ్యాట్రిక్ హాస్పిటల్ అని అక్కడ చూపిస్తే అది సార్ ఆల్రెడీ షీ డైడ్ సార్ చెప్పేస్తే ఆల్రెడీ షీఈస్ డైడ్ సార్. ఒక బాబు ఉంటుంది, అప్పటికి చిన్న బాబు ఉంటాడు సార్. చనిపోగానే ఇన్వెస్టిగేషన్ యాజ్ యూజువల్గా స్టార్ట్ చేస్తుంది. అక్కడ ఎట్లయిందంటే సార్ ఇక్కడ డిఫెన్స్ ఏం తీసుకుంటాడంటే న్యాచురల్ డెత్ అంటాడు. న్యాచురల్ డెత్ అంటాడు ఏంటంటే పిఎంఏ రిపోర్ట్ ఏమి సార్ హెడ్ ఇంజరీ అని. ఈయన ఏం తీసుకుంటాడంటే ఆ అమ్మాయి ఎక్కడనో జారిపడి బాత్రూంలోనో జారిపడి తాకితే హెడ్ ఇంజరీ అన్నట్టు. వేరాజ్ ఈ పంచనామా ఇదంతా చూస్తే బిర్యానీ వాళ్ళు తెచ్చుకుంటారు, అంతా బిర్యానీ అంతా ఒక డిస్టర్బ్డ్ మేనర్, ఆ బెడ్షీట్ అంతా డిస్టర్బ్డ్ మేనర్, అంటే అక్కడ ఫోర్సు కొట్టడము ఇవన్నీ. ఈ పిఎంఏ కూడా సార్ 2 సార్లు పిఎంఏ చెప్పించారు పోలీసు వాళ్ళు. ఆ పిఎంఏ కూడా హెడ్ ఇంజరీ కాకుండా బాడీలో అంతా అక్కడక్కడ అన్ని ఇంజురీస్ బ్యాక్ సైడ్. ఇది కూడా మనకు హెల్ప్ఫుల్ అయింది. అతను ఏం తీసుకుంటాడు న్యాచురల్ డెత్గా. న్యాచురల్ ఎంతసేపు డిఫెన్స్ అంతా న్యాచురల్ డెత్, ఆమెకి ఏదో ఇల్లేలతోని అన్కాన్షియస్ అయి పడిపోయింది అన్నట్టు. కానీ ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే హెడ్ ఇంజరీ అయింది, దానివల్ల ఈ మెడికల్ సర్టిఫికేట్ బాగా సపోర్ట్ అయింది. ఈ విట్నెస్లు కూడా మనకు ఎస్టాబ్లిష్మెంట్ చాలా బాగా. అక్కడ ఇప్పుడు నేను అదే చెప్పాను ఆర్గ్యుమెంట్లో, ఒక హెయిర్ హోస్టెస్ ఉద్యోగం చేస్తే వాళ్ళు ఉద్యోగం
జనరల్గా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, హిల్ హెల్త్ వాళ్ళని తీసుకోరు. అలా దట్టు ఆమె ఏజ్ 24-25 ఆ బిట్వీన్ ఉండదు. బీపీ కాంప్లైంట్ లేదు, షుగర్ కాంప్లైంట్ లేదు ఆమెకు. అసలు న్యాచురల్గా ఆమె పడిపోయే ఛాన్సే లేదు, చక్కెర వచ్చి అన్కాన్సెప్ట్ పడిపోవడం. ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్లో జరిగింది ఏంటి, వీళ్ళిద్దరే ఉన్నారు, థర్డ్ పర్సన్ వచ్చి అలవ్ అవ్వడానికి లేదు, వేరే వాళ్ళు వచ్చి కొట్టడానికి లేదు, ఇతను తప్ప నువ్వు వేరే అతను కొట్టడానికి. వేరే నీకు హెడ్ ఇంజరీ ఏది బలమైన డాక్టర్లను కూడా నేను 2-3 సార్లు అడిగాను సార్ ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు. అది సార్ ఏం సార్ ఇది హెడ్ ఇంజరీ డిఫరెంట్ అంటే ఆయన బాగా చెప్పాడు. సార్ హెడ్ ఇంజరీ అనేది ఏం సార్, ఇది ఎవరైనా ఒక మనిషిని ఫోర్స్గా చేస్తే అటువంటి దెబ్బనే జరిగింది కదా. ఈవెన్ పడ్డప్పుడు హెడ్ ఇంజరీ డిఫరెంట్ ఉంటుంది కదా, మనం స్కిడ్ అయి పడతాం కదా సార్, అది ఇక్కడ మనకు లోపట ఉన్న కణాలు కూడా దెబ్బతిన్నాయి సార్. అది అంత ఈజీగా సార్, ఒక మనిషి ఒక బ్లంట్ ఫోర్స్గా నేను గోడకేసి కొట్టడమే కానీ ఒకటి ఏదైనా చేస్తేనే అది పాజిబిలిటీ అవుతుంది అనే ఒక ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్నా సార్ ఒపీనియన్. సార్ అది తీసుకున్నా, వీళ్ళు చెప్పిన కూడా 1-2-3 ఇంజురీస్ పాజిబిలిటీ అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా మన క్లబ్ చేయడం వల్ల జడ్జి గారు కన్విన్స్ అయ్యారు. మనకు మెయిన్ ఏంటంటే వైటల్ రోడ్ పిఎంఏ రిపోర్ట్ 2 times కూడా 2 రిపోర్ట్లు కూడా సేమ్ ఉన్నాయి సార్. కానీ పిఎంఏలో హెడ్ ఇంజరీ అని వస్తుంది సార్, బాడీ మీద ఇంజరీస్ ఉన్నాయి. మరి డిఫెన్స్ వారు బాడీ మీద ఇంజరీస్కి ఏం రీజన్ చెప్తారు? అదే చెప్పారు ఎగ్జాక్ట్, మంచిగా వచ్చినారు. డిఫెన్స్ వాళ్ళు ఏం చేశారు సార్, ఆమె పడిపోతే కింద పడిపోయింది, ఆయన తీసుకొస్తాడు, కింద పడిపోతే ఆ పడిపోవడం వల్ల లేవడం వల్ల, ఒక మనిషి కింద పడిపోతే లేవడం వల్ల ఇక ఆమె దెబ్బలు తాకినాయి, ఆ లేవడం వల్ల దెబ్బలు తాకినాయి వేరుంటాయి. ఒక మనిషి లేవడం సపోజ్ జడ్జి గారు కూడా జడ్జిమెంట్లో ఏం రాశాడు, సరే నీ ఒపీనియనే నేను యాక్సెప్ట్ చేస్తా. ఒక భర్తగా నీ డ్యూటీ ఏం చేసినావు, ఆమె పడిపోయింది అనుకో, నువ్వు డ్యూటీ ఏం చేసినావు, నువ్వు ఇమీడియట్లీ నువ్వు ఏమైనా హాస్పిటల్ షిఫ్ట్ చేసినావా, ఆమెకు సంబంధించిన ప్రికాషన్ తీసుకోలే. నువ్వు ఎంతసేపు అన్కాన్షియస్ అని ఎవరికి ఫోన్ చేశాడు, ఆ రిలేటివ్స్కే చేశాడు. ఆయన ఏమంటాడు, బాడీ పడిపోతే ఏం సార్ అది కింద పడుతుంటే లేస్తుంటే అది జరిగినాయి, అవి ఆ ఇంజరీస్ కావు సార్ కొట్టినాయి. అంటే ఒక్కొక్కసారి కూడా అవుతాయండి, కాదన్ను. అంటే ఆయన చెప్పడం వెర్షన్ ఏంటంటే అమ్మాయి పడిపోతే ఆమె ప్రాణాలను కాపాడు ఉద్దేశంతో ఏవైనా ఆయన చర్యలు తీసుకుంటే ఒక్కోసారి గోర్లు పడడం కానీ ఇంకోటి జరగచ్చు. అంటే మీకు ఒక కేసు గుర్తుంటే ఉంటుంది, పంజాగుట్లో సార్ సినిమా హీరోయిన్ ప్రత్యూష అవు సార్, ప్రత్యూష కేసులో కేర్ హాస్పిటల్ తీసుకొస్తారు. ఎస్ సార్. తీసుకొచ్చినప్పుడు ఆమె సినిమా హీరోయిన్ వైట్గా ఉంటుంది సార్, బ్లడ్ సెలైన్ ఎక్కించడంలో కానీ డబ్బు అవుతుంది. ఎస్. అప్పుడు పిఎంఏ చేసే డాక్టర్ ఏంటంటే అది రేప్ అని చెప్పాడు, ఆ ఇంజురీ సార్ మీకు అర్థమైంది కదా? అర్థమైంది సార్. వాస్తవంగా డాక్టర్ చేశారు, అది డాక్టర్. ఆమె రెడ్గా ఉంటుంది, ఫస్ట్ సెలైన్ ఎక్కిస్తారు, అవునవును, సెలైన్ ఎక్కించి స్టాంప్ వేస్తారు, ప్లాస్టర్ పెడతారు. ఆమె చనిపోయింది సార్. చనిపోయినప్పుడు తర్వాత ఆమె ముందు ఏమో వామిటింగ్ చేస్తుంది. వామిటింగ్ చేసిన బట్టలు ఉన్నాయి కాబట్టి బట్టలు రిమూవ్ చేసి ఆమెకి పేషెంట్ డ్రెస్ వేస్తారు. చనిపోయిన తర్వాత రిమూవ్ చేయాలి ఇవి. అటు స్టమక్ వాష్ చేసినప్పుడు ఇక్కడ కూడా కొన్ని వేశారు. తర్వాత డెడ్ బాడీ తీసినప్పుడు ఇవన్నీ తీసినప్పుడు కొన్ని రెడ్డిష్ అవుతాయి. దాన్ని పిఎంఐ చేసే డాక్టర్ ఏం చెప్పారంటే ఆ అమ్మాయిని రేప్ చేశారు, రేప్ అటెంప్ట్ జరిగిందని చెప్పారు. ఆ ఇంజురీ ఇక్కడ బయట. అంటే ఇప్పుడు మీ చెప్తున్న కేసులో తీసుకుంటే బ్యాక్ సైడ్ ఇంజురీస్ ఉన్నాయి, అంటే బాగా కొట్టాడు కాబట్టి ఇంజురీ అయింది. నేనేమన్నా అంటే సార్ జనరల్గా నేను కూడా మీరు అన్నట్టు క్వశ్చన్ వేసాను నాకు, ఎందుకంటే టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా పిఎం మీద పోయినా నేను. సార్ జనరల్గా ఆమె కూడా లేస్తే పడవచ్చు, ఇంతకుముందు ఏమైనా జరిగినాయి అంటే లేదండి, అటువంటి ఇంజురీస్ కావు. ఎందుకంటే ఇక్కడ కణత మీద కూడా దెబ్బ ఉన్నది, జనరల్గా కణత మీద ఇక్కడ ఉన్నది. ఇంకోటి ముక్కులకించి బ్లడ్ వస్తుంది. అయితే ఇంకోటి కిడ్నీస్, ఎక్కడైతే మనకు బ్యాక్ సైడ్ కిడ్నీస్ ఉంటాయి సార్, అక్కడ కూడా కొన్ని అబ్రేషన్స్ ఉన్నాయి, అక్కడ జరిగినాయి. అయితే లోపల కూడా కొన్ని అబ్రేషన్స్ అని చెప్పాడు సార్. అయితే ఇదంతా ఏంటంటే సార్, స్లిప్ అయి పడ్డప్పుడు కొన్ని ప్లేస్లలో జరగవట ఇంజరీస్. ఎవరో సంబడి, ఇప్పుడు ఈయన డాక్టర్లు అయితే చూడరు కదా సార్, సంబడి ఏదైనా జరిగితేనే. అంటే దీన్ని బట్టి ఏం చెప్పాడంటే బిఫోర్ కమిటింగ్ ది మర్డర్ సమ్ గలాటా టుక్ ప్లేస్. ఆ గలాటాలో ఇద్దరు ఏదైనా బాడీలీ ఒక రకమైన ఇంజురీస్ జరిగింది అనే ఒక దృక్పథం తీసుకొచ్చాను. కేసులో మీరు పిఎంఏ రిపోర్ట్ బేస్ చేసుకొని నేను దాన్ని బాగా డిఫెన్స్ కూడా బాగా టఫ్ ఫైట్ ఇచ్చాడు సార్. ఎక్కడ కూడా ప్రాసిక్యూషన్ని మొత్తం కొలాబ్ చేయాలని చూశాడు. కానీ లక్కీలు ఏంటంటే
ఇక్కడ మనకు బేసిక్ పిఎంఏ రిపోర్టు, ఈ పంచ్ విట్నెస్లు కూడా మనకు సపోర్ట్ చేయడం. ఈ అపార్ట్మెంట్ ఆమె ఉన్న రెంట్ పక్కలు కూడా సార్ బిఫోర్ ది ఇన్సిడెంట్ వాళ్ళకి సౌండ్ వినబడేదట. ఒక జనరల్గా ఒక భార్య భర్తలు ఇప్పుడు సౌండ్ వినబడుతుంది ఏంది ఈ టైంలో ఇది అనేది ఒకటి మనకు వాళ్ళకి గొడవ అవుతున్నది అనేది ఎస్టాబ్లిష్మెంట్. అక్కడే అలాగే వాచ్మెన్ ఆ రోజు డెడ్ బాడీని షిఫ్ట్ కింది చేయడం, వాచ్మెన్ చూడడం. ఆ వాచ్మెన్ కూడా సార్ నిజంగా నేను దెబ్బలు చూసిన సార్ ఇక్కడ ఉండే ఆమెకు. ఏదైతే ఈ మ్యాట్రిక్ హాస్పిటల్లో కూడా ఆయన ఎగ్జామినేషన్ చేస్తే సార్ పలానా ఇంజరీస్ ఉన్నాయి సార్ ఆయన కూడా నోట్ చేయడం, అతను కూడా ఎగ్జామినేషన్ బిఫోర్. సో ఇదంతా మాకేమైందంటే న్యాచురల్గా ఏదో పోయిదని ఒక. మీరు శిక్ష పడిన రోజు మీరు చెప్తున్న కేసులో అక్యూజ్డ్ ఫీలింగ్స్ ఏంటండి? అక్యూజ్డ్ బెయిల్ సార్, అక్యూజ్డ్ శిక్ష వచ్చింది కదా, వచ్చేది కన్వెక్షన్ వచ్చింది. ఆ రోజు అతని ఫీలింగ్స్ ఏంటండి? ఆయన నేను ఫీల్ అయ్యాడా నేను తప్పు చేశానని? ఎందుకంటే పాప ఉంది, అవును, భార్యని చంపాడు, ఆయన జైలుకి పోతాడు, అవును, తల్లి చనిపోయింది, మరి పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంతకుముందన్న అయితే కొన్ని కేసులలో సార్ నేను కొన్ని కేసులలో ఫీలింగ్ చూసా. కొన్ని కేసులలో ఏంటంటే నేను మళ్ళీ బయటపడతా, నాకు ఇది నథింగ్ అనే ఒక వాళ్ళు అనకపోతే వాళ్ళ నేను ఫేస్ రీడ్ చేశాను. వాళ్ళ దాంట్లో నాకు అనిపించింది ఏంటంటే ఇది ఏంది అంటే లైఫ్ పడ్డా కూడా అంటే మనిషి యొక్క స్వభావం రాను నేను అనుకున్న ఇంత లైఫ్ వేసినా కూడా అంటే మనిషిలో ఒక గిల్టీ ఫీలింగ్ లేదు. అంటే దానికి రావడానికి కొంతమంది నేరస్తులు చెప్పే భావన ఏంటంటే అడ్వకేట్స్ కొంతమంది వాళ్ళకి చెప్తారు ఈ కోర్టులో వస్తే ఇంకో పై కోర్టు ఉంది, పై కోర్టు కాకపోతే ఇంకో కోర్టు ఉంది, ఇది పెద్ద పెన్షన్ పడాల్సిన లేదని వీళ్ళు ఒక భరోసా ఇవ్వడంతో ఆ ఫీలింగ్స్ ఉంటారు అనేది వాళ్ళ వెర్షన్. కానీ మీ డిఫెన్స్ అడ్వకేట్స్ ఏం చెప్తారంటే తమ దగ్గరకు వచ్చే క్లయింట్ని శిక్ష పడుతుంది అనే విషయం మాకు తెలుసు, కానీ ఆయనకు కొంత రిలాక్స్ ఇవ్వడానికి కోసం మేము అటువంటి మాటలు చెప్పాల్సి వస్తుంది అని వాళ్ళు అంటే కొంత అడ్వకేట్ చెప్పడం కూడా కొంత వాస్తవమే. ఎందుకంటే సార్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఏమవుతుంది సార్ ఒక మనిషిని అరే నువ్వు రావు ఇప్పుడు నువ్వు మళ్ళీ నీకు ఇది శిక్ష అంటే కొంతమంది జైల్లో కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు. అదే సైకాలజికల్ అడ్వకేట్స్ ఏంటంటే అంటే ఇమీడియట్లీ బూస్ట్ ఏం కాదు నీకు భరోసా అనేది అది టెంపరీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ జనరల్గా. లేదంటే కొంత వాళ్ళకు కూడా నాకు శిక్షలు కొన్ని కేసులు నేను చూశాను జైల్లో కూడా మనిషి అరే నేను బయటికి రాను అని ఒక అభ్రతాభావమే సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ సార్ కొంతమంది కోర్సులలో కూడా ఇప్పుడు జనరల్గా మేము జైలు శిక్ష పడగానే మేము చాలా పోలీసు వాళ్ళకి అలర్ట్ చేస్తాం, ఇమీడియట్లీ కూడా వాళ్ళు సూసైడ్ చేసుకునే ఉంటుంది ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి ఇబ్బంది పెట్టకుండా మేము కొద్ది జాగ్రత్తగా ఏమైనా చెక్ చేయడం వాళ్ళ ప్యాకెట్లలో ఏమో చిన్న పాయిజన్ వేసుకున్నా కూడా మనం ఏం చేయలేదు అంటే కోర్టు బ్లేమ్ అయిపోతుంది అక్కడ పోర్ట్ ప్రిమిసెస్. సో కొంత మేము కొద్దిగా కూడా ప్రికాషన్ తీసుకొని అదే సార్ డిఫెన్స్ చెప్తారు మేము ఉన్నాము భరోసా చేయడం వాళ్ళ ప్రొఫెషన్ చెప్పొచ్చు. కొంత కూడా అడ్వకేట్స్ కొంత ఈ రకం కూడా అనొచ్చు, వాళ్ళు సడన్గా ఏమన్నా స్టెప్ ఏమైనా తీసుకుంటారేమో అనే భావనతో కూడా. ఓకే అట్లా సార్ మీరు చేసిన అన్ని కేసుల్లో సార్ 18-20 కేసులు కన్విక్షన్ వచ్చాయి సార్, కొన్ని అక్విటలే ఉంటాయి సార్. అక్విటల్ అవ్వడానికి కారణం ఏమనుకుంటారు? నేను మన మంచికి వచ్చాను సార్. ఇది కూడా నేను కొన్ని కేసులలో అక్విటల్ అనేది చాలా బాధపడ్డా. ఇప్పుడు రాజేందర్ నాగులు ఒక డకాయిటీ కేసు ఒక డాక్టర్ని చంపేశారు. అది చాలా మంచి కేసు సార్. అది బాగా తీసుకొచ్చాను. వాళ్ళు ఇంట్లో ఉన్న పని మనుషులే వాళ్ళు బీహార్ గ్యాంగ్ అనమాట మొత్తం. ముసలాయన్ చంపాను నేను చాలా కష్టపడ్డా. సిబి గారు కూడా బాగా ఫాలోఅప్ చేశారు. అలా ఏమైపోయిందంటే సార్ అక్కడ కొద్దిగా టెక్నికల్గా కొద్దిగా ఇన్వెస్టిగేషన్లో కొన్ని మనం సందర్భాలు ఇప్పుడు సపోజు వాళ్ళు అక్కడ ఉన్న పిల్లోను కొన్ని సంబంధించిన మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి సార్, అవి కూడా మనం టైమ్లీ కొన్ని కలెక్షన్ చేయాలి. కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఇక్కడ ఐబుక్ కరెక్ట్ చేయలేదంటారా? చేశారు. అది అనేది ఏమైంది సార్ అది చేశాక కూడా ప్రజెంటేషన్ అది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చేసినాక కూడా ఎక్కడ ప్రజెంట్ చేయాలి, ఏ రకంగా ప్రజెంట్ చేయాలి అనేది కూడా పోలీసు వాళ్ళు కొద్దిగా చూసుకోవాలి సార్. అప్పటికి కూడా వాళ్ళు ట్రై చేశారు. నేను దాన్ని ఎంత ట్రై చేశానంటే ఈ కొంతమంది విట్నెస్లు కూడా కొంతమంది బీహారు వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు ఉంటారు కదా సార్ బయటపడాలి, ఈ విట్నెస్లను కూడా నేను కన్విన్స్ చేశాను. అలా కొంతమంది విట్నెస్లు కూడా మనకు సపోర్ట్ చేయలేదు. అంటే ఆ కేసు అక్విటల్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే సార్ ఇక్కడ నేనేం చేశానంటే ఎప్పుడైతే ఈ దొంగతనం పోయినాయి కదా సార్, ఆ మారోడైన భార్య
ఐటమ్స్ ఒక కిలోన్నర బంగారం పోయింది సార్. కిలోన్నర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆభరణాలు. ఆమె ఐడెంటిఫికేషన్ సరిగ్గా చేయలేదు. ఆమె సార్ ఈ బంగారం ఇప్పుడు పోలీసు వాళ్ళకు ఒక రకంగా చెప్తుంది, కోట్ల సీజ్ అయినాక ఆమె ఒక రకంగా చెప్తుంది. ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ మళ్ళీ ఏమైంది సార్, టీఏ పీరియడ్ మీరు అన్నట్టు ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ వేశారు. టీఏ పీరియడ్లో రాంగ్లీ ఐడెంటిఫైడ్. టీఏ పీరియడ్లో నువ్వు ఈమె భర్త పక్కకి ఈమెనే ఉంది, ఎవరు వచ్చారనేది ఈమె చెప్పాలి మీ డ్యూటీ. పాపం పోలీసు వాళ్ళు ట్రై చేశారు, టీఏ పీరియడ్ పెట్టి ఆడ కూడా కోర్టులో ఒక అతన్ని గుర్తుపడుతుంది, టీఏ పీరియడ్లో వాళ్ళు ఒక 3-4 ఉన్నారు సార్. టీఏ పీరియడ్లో రాంగ్ పడారు. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది ఆవిడ? నేను అదే చెప్పాను. ఇక్కడ ఏముంది, ఆమె ఏమంటుందంటే నా ఏజ్ నాకు 70 years ఉంది, నాకు నా హెల్త్ బాగుండదు, నేను గ్రాసింగ్ పవర్ తక్కువ. ఓ టైంలో ఆ గడబడలేదంట ఆమె వాడు వచ్చి చాకు ఇట్లా పెడతారు కదా సార్, పెట్టగానే ఆమె భయపడిపోయి ఓ రకంగా ఫీలింగ్ వచ్చింది నాకు. మరి అప్పుడు అట్లా చెప్పినావమ్మా, నువ్వు ఇట్లా చెప్పినావు అని మేము అడిగినాం. మీరు ఎట్లా చెప్పాలి కదమ్మా, నీ ఐటమ్స్ నువ్వు గుర్తుపట్టకుంటే ఎవరు గుర్తుపడతారు అని అన్నా కూడా ఆమె కొద్దిగా ఆమెది. అలాగే ఆమె సొంత బ్రదర్స్ సిస్టర్ని కూడా ఎగ్జామ్ చేసినాం, వాళ్ళు కూడా డిఫరెంట్గా చెప్పారు సార్. 161 ఉన్నది చెప్తే మాకు హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళు కూడా. కానీ మరి ఐఓ ముందు ప్రిపరేషన్ ఇవ్వచ్చు కదండి, ఇలా జరుగుతుంది అని ముందు ఒకలా చెప్తారు కదా. చెప్పారు, ఈ ప్రతి కేసుకి ఐఓ వచ్చాడు. నేను అంటుంది కంప్లైంట్కి విట్నెస్లకి కొంచెం కరెక్ట్ గైడెన్స్ ఇచ్చుంటే బాగుంటుందేమో కదా. ఉంటుంది. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మేము మాట్లాడిన భాష ఆమెకు అర్థమవుతలేదు. ఏమైంది, భాష చేంజ్ వస్తుంది, తెలుగు అర్థమవుతలేదు. పాపం ఎంత తెలుగులో చెప్తా ఆమె భాషలకు పోతుంటే ఆమె భాషలు కూడా ఆమె క్యాచ్ చేస్తలేదు. మేము చెప్పాము ఏజ్ ఫ్యాక్ట్. ఏజ్ ఫ్యాక్ట్ ఒకటి, లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆ లాంగ్వేజ్లో కన్విన్స్ అయింది. అప్పుడే మాట ఆమె స్లిప్ అవుతుంది. చీఫ్ ఎగ్జామినేషన్ చెప్పేయడం కూడా చాలా కష్టమైంది. మా ఛాంబర్లోనేమో కరెక్ట్ చెప్తుంది సార్, ఛాంబర్కి వచ్చేవారు కరెక్ట్ చెప్తుంది. ఇక కోర్టు కాడికి వచ్చే వరకు ఏమవుతుంది సార్, ఆ అడ్వకేట్లను ఆ అట్మాస్ఫియర్ చూడంగానే కొద్దిగా మళ్ళీ డైల్యూట్ అవుతుంది. మేము ఎంత ట్రై చేస్తున్నాం ఒక స్టాండ్ మీద ఉండవు అనడానికి కష్టమైంది కొద్దిగా. ఇప్పుడు మీరు చెప్పిన రాజేంద్ర నగర్ కేసులో కంప్లైంట్ ఏజ్ ఫ్యాక్ట్ వల్ల కొంత, అదేవిధంగా ఐఓ చిన్న మిస్టేక్స్ వల్ల అది అక్విటల్ అయింది. అలా కాకుండా పోలీస్ కంప్లీట్గా మిస్టేక్ వల్ల అక్విటల్ అయ్యే కేసులు ఉన్నాయా? పోలీసు కంప్లీట్గా మిస్టేక్ అయినాయి అనేది చాలా రేర్ సార్. ఎందుకంటే ఇప్పుడున్న ఈ 2-3 years నుంచి కూడా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది పోలీస్ అకాడమీలో. అలాగా మేము ఈ రివార్డ్ మెయిల్ అయినాక కొన్ని మీటింగ్స్ పెడుతున్నాం సార్. 4th Saturday మీటింగ్ మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం, డీజీపీ గారు కైండ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం. అయితే ఈ మీటింగ్స్లలో కూడా మేము కొద్దిగా వాళ్ళను అంటే మోటివేట్ చేయండి. ఏ రక చిన్న ఇప్పుడు డిలే ఎఫ్ఐఆర్ సార్, ఎఫ్ఐఆర్ ఒక 1 kilometer పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు 1 kilometer, ఓసారి 1 week తర్వాత డిస్పాచ్ అవుతాయి ఎఫ్ఐఆర్. ఇవి డిఫెన్స్ వాళ్ళకి దిస్ బెనిఫిట్ సార్. కోర్టు పక్కన ఉంటే డిస్పాచ్ ఎఫ్ఐఆర్ 1 week ఏంది, 24 hours చేయాలి కదా. 24 hours చేయాలి. అయితే కొంత ఈ టెక్నిక్ వాళ్ళు కూడా బందోబస్తు ఉండడం వల్ల, కొన్ని వేరే కారణాల వల్ల అటువంటిది మేము ఒకటే చెప్పాను, మీరు ఎంత బందోబస్తు ఉన్నా ఈ ఎఫ్ఐఆర్ అనేది చాలా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెన్స్. అది 24 hours మనం చేయాలి. ఆ డిస్పాచ్ ఇచ్చిన టైమింగు, ఎస్ఆర్ నంబర్ మీ దాంట్లో కూడా రాసి పెట్టుకోవాలి, జీడీ ఎంట్రీ కూడా రాయాలి. ఇవన్నీ మేము కొన్ని టెక్నికల్ బేసిక్గా చెప్తున్నాం. ఈ ఎగ్జామినేషన్ కూడా సార్ 161 కూడా డిలే చేయకూడదు. ఏ రకంగా డిలే, వాళ్ళకు మనం కొద్దిగా ఫ్రెండ్లీగా వాళ్ళు చెప్పిన స్టోరీ, వాళ్ళు చెప్పిన భాషనే ఇన్కార్పొరేట్ చేయమంటారు. మనం కూడా కొద్దిగా కలర్ ఇచ్చి యాడ్ చేస్తే కూడా రేపు ఏమైపోతుందంటే విట్నెస్ నాకు అలాగా చెప్పలేదు. మేము ఒకటే చెప్తున్నాం సార్, పోలీసు వాళ్ళందరికీ ఐఓలకు ఒకటే చెప్తున్నా, మీరు 161 రాసుకున్నాక ఒకసారి కూర్చోబెట్టి అమ్మ ఇగో ఇది మీ దగ్గర రాసినాం, రేపు 1 year కానీ 2 years కానీ ఇదే చెప్పాలి మీరు అనేది కొద్దిగా మిస్ అవుతుంది అక్కడ గ్యాప్స్. అది చెప్పడం లేదు డ్యూ టు వాళ్ళకు ఫోన్ రావడం, అప్పుడే మేము వేరే చెప్పడం వెళ్ళిపోవడం. ఆ విట్నెస్ని మేము లైవ్గా అడిగితే, సార్ మాకు ఎస్ఐ గారు ఏం చెప్పలేదు సార్, రాసుకున్నారు పంపించారు. కాదమ్మా చెప్పాడు, లేదు సార్ మాకు చెప్పలేదు. అంటే మీకు చెప్పిన రీజన్ కొన్ని కేసుల్లో కనిపిస్తుంటాయండి. కనిపిస్తుంది 161 రాయడానికి టైం లేకో, లేదా వీళ్ళు ఏమైనా కొంచెం మేనేజ్ చేయడానికో ఎంటీ పేపర్ని సైన్ చేసి పంపిస్తుంటారండి. అంటే 161లో విట్నెస్ సంతకం ఉండదులేండి. 161లో విట్నెస్ సంతకం ఉండదు. విట్నెస్ సంతకం కాదు, కనీసం సంతకం లేకపోయినా మీరు అన్నట్లు ఏం జరిగిందో చెప్పాలి కదా. అవును, చెప్పకుండా వీడి టైం లేకపోవడం లేదా ఇంకోటి వల్ల సరే పో అని అంటుంటారండి.
అంత డేర్ అయితే చేయరు సార్. ఇప్పుడున్న నేను అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు ఉండేది. అంటే ఇప్పుడు కూడా వీళ్ళకు క్రైమ్ మీటింగ్స్ ఇవి జరుగుతున్నాయి కదా సార్. ఇప్పుడు కూడా కొంతమంది జడ్జెస్ కూడా సార్ ఏదన్నా ఇల్లీగలారిటీ కండక్ట్ బై ది ఐఓ, దే విల్ ఫార్వర్డ్ ది జడ్జ్మెంట్ కాపీ టు ది కన్సర్న్ హయ్యర్ అథారిటీస్. సమ్ టైమ్స్ ద స్టిచెస్ ఆల్సో పాస్. అంటే జడ్జిగా కోర్టు భయం కూడా ఉంది. ఇంకోటి వాళ్ళ క్రైమ్ మీటింగ్లో కూడా సార్ ఇప్పుడు ప్రజెంట్ డైనమిక్ సిపిలు ఉన్నారు కదా సార్, వాళ్ళు పిలిచి అడుగుతున్నారు, సార్ మీ వల్ల ఇది జరిగింది, దీనికోటి అక్యూటల్కి ఒక కమిటీ వేశారు సార్. అక్యూటల్ కారణం అనేది ఒకటి కమిటీ ఫామ్ అయింది. ఆ కమిటీ కూడా ఎప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేస్తుంది. మీకు ఆ విధంగా ఎదురైన ఒక కేసు ఉందా? అంటే స్టేషన్ పేరు చెప్పకుండా చెప్పండి ఒకటి, ఎందుకు పోలీస్ వైఫల్యం ఉందని? అంటే ఇప్పుడు జనరల్గా పోలీస్ వైఫల్యం అంటే మీకు గుర్తున్న కేసు ఈ మధ్య కాలంలో అక్యూటల్ అయిపోవడానికి కారణం ఏంటంటారు? అంటే స్టేషన్ పేరు చెప్పకుండా? అట్లా ఏం లేదు. నాకు అంత బ్లండర్ మిస్టేక్ అయిన కేసు ఏం రాలేదు సార్. నేను ఒక్కటి అబ్జర్వ్ చేసిన సార్, నేను అన్ని స్టేషన్లో మేజర్గా నేను చూసింది ఏంటంటే ఒక కేసు సార్, అది రేపు 5th-కో 6th-కో జడ్జిమెంట్ ఉంది సార్. నేను అలా అబ్జర్వ్ చేసినాను. భార్య పక్కింటి ఆయనతోని అక్రమ సంబంధం ఉంటుంది సార్, ఒక విలేజ్లో యాచారం అని. అది ఆర్గ్యుమెంట్ కూడా అయిపోయింది. నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, భార్యను ఎవరైతే అక్రమ సంబంధం ఉందో భర్త డ్యూటీకని వెళ్ళిపోయి మధ్యరాత్రి మళ్ళీ వచ్చి రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటాడు ఒక ఇంట్లో. రెడ్ హ్యాండెడ్ పట్టుకోగానే ఈ క్షణికావేశంతో పక్కకున్న ఊర్లల్లో ఈ గడ్డి కోసే కొడవలు ఉంటాయి. ఆ కొడవలి ఏదో చిన్న ఐటమ్ దాంతో ఏం చేస్తాడు, ఎవరైతే అలవాటు పడ్డాడో అతని మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేస్తే ఆ స్పాట్లో చనిపోతాడు. భార్యను భయపడతాడు, నన్ను కూడా అటాక్ చేస్తాను. ఆమె ఏం చేస్తుంది, కిచెన్లో విండో ఉండదు సార్, విండోలకి దుంకి పక్కింట్లో పోయి దాచుకుంటాడు. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, డిఫెన్స్ ఏం తీసుకొస్తున్నాడు, ఎక్కడైతే మర్డర్ అయిందో ఆ కింద ప్లేస్ బండలు లేవు, ఓన్లీ బండలు ఉన్నాయి, మట్టి లేదు. ఇక్కడ మన పోలీసు వాళ్ళు ఏం చేశారు, మట్టి ఉంది సార్, మట్టితో మేము ఆడ కింద బ్లడ్ స్టెయిన్ అర్త్ తీసుకున్నాం అంటాడు. టోటల్గా వాళ్ళ డిఫెన్స్ ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది విట్నెస్లతో తెప్పించుకుంటున్నారు. ఇక్కడ ఆ రూమ్ల కింద అన్ని బండలే సార్, నీకు ఏడ కూడా మట్టి దొరకదు. అటువంటప్పుడు బ్లడ్ పడ్డా కూడా బండ మీద పడాలి. అతను ఏమంటాడంటే ఎక్కడిదో మట్టి తీసుకొచ్చి ఇవి బ్లడ్ కలిపి, అంటే వాళ్ళు ఇక క్రియేట్ చేస్తారు కదా సార్. అదొక పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. దాన్ని నేను తీసుకొచ్చాను ఏ రకంగా తేవాలనేది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన సార్, ఆ భార్యను విట్నెస్గా పెట్టారు. ఈమెను అక్యూజ్డ్గా చేయలేదు. ఓకే, భర్తను అక్యూజ్డ్గా చేసి భార్యను విట్నెస్గా పెట్టారు. భార్య నా దగ్గరికి వచ్చినాక, ఏంటమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బేసిక్ చేయడం తప్పిది, తర్వాత ఈ రకంగా నీ భర్త నీ ముంగంటే కదా జరిగిందంటే చెప్పలే. నేను 2-3 టైమ్స్ నా భర్త ఇన్నోసెంట్, నా భర్త ఆ రోజు రాలేదు, అటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. మరి ఎవరు చేశారంటే, మరి ఎవరు చేశారని అది కూడా అడిగారు. ఎవరు చేశారు, అది ఎక్కడ చేశారనేది తెలియదు. నన్ను పోలీసు వాళ్ళు తప్పుగా పెట్టారు. నేను ఎన్ని రకాలుగా అడిగినా కూడా, మరి పోలీసు వాళ్ళు తప్పుగా పెడితే వేరే వాడి డెడ్ బాడీ మీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది? నేను ఆర్గ్యుమెంట్లు అదే చెప్పా, మీ ఇల్లు మీ ఇంట్లో అంటే నేను లేని ఆ రోజు అంటది ఈమె. ఓకే, ఆమె లేదు సరే, ఎవరు తెచ్చి వేస్తారు మరి? అది ఆ ఇంటికి తాళం ఎవరు వేస్తారు? తాళము ఈ ఇంటి గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ వేసిన, ఎక్కడ కూడా ఆమెకు డిఫెన్స్ ఏ రకంగా ట్రైనింగ్ ఇచ్చాడంటే, పీపీ గారు ఇట్లా అడుగుతారు, పోలీసు వాళ్ళు ఇట్లా అడుగుతారు, నువ్వు ఎంతసేపు ఆమె ఆన్సర్ కాదు కదా, నాకు తెలియదు అంటే ఒకటి ఏం చేశారో ఒక వర్డ్ అనేది నువ్వు ఎన్ని రకాలు నేను ఆ రోజు లేను, నాకు తెలియదు, ఆ ఇంట్లో కూడా ఆ రోజు లేను, నేను అసలు ఏం జరిగింది నాకు తెలియదు, ఆ బాడీ కూడా ఎట్లా వచ్చింది తెలియదు. ఆ రకంగా తెలిస్తే కోర్టులో కూడా జడ్జి గారు అడిగారు, నేను కూడా అడిగాను, అమ్మ నీ భర్త కనీసం నీ భర్త అవుతాడా అన్న. అతను నీ భర్త అయితే అవుతాడు, భర్త అడ్మిట్ అయ్యాడు. మరి భర్త అయినప్పుడు మరి ఆ రోజు ఎక్కడైనా కూడా చెప్పలే, ఇంతకు చెప్పలేదు సార్. అయితే నేనేం తీసుకొచ్చానంటే, సీన్ ఆఫ్ అఫెన్స్ మీ ఇంట్లోనే జరిగింది కాబట్టి అక్కడ కానిస్టేబుల్ ఫోటోలు తీస్తాడు సార్ ఇమ్మీడియట్లీ. ఆ ఫోటోలు, అక్కడ ఉన్న సీను, ఇంకా వేరే విట్నెస్లు కూడా మనకు హెల్ప్ చేస్తారు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సార్, పోలీసు వాళ్ళు ఎప్పుడైతే ఈ జనరల్గా ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ అప్పుడు వీడియో తీయాలి సార్.
ఇప్పుడు జనరల్గా ఆ అమ్మాయి దుంకేసింది, పారిపోయింది. ఎక్కడైతే ఆ సీన్ కూడా వీడియో తీయాలి, ఫోటోలే కాకుండా అవి కూడా డిజిటల్ ఫోటోలు కావు, జనరల్ మామూలు ఫోటోలు తీశారు. ఆ వీడియో అక్కడ ఉన్న చుట్టుపక్కల పరిస్థితులు, ఆమె జంపు చేయడము, ఈ పక్క వాళ్ళని కూడా, ఆమె ఇంటి వాళ్ళని ఉంది కదా వాళ్ళని కూడా కొద్దిగా ఎగ్జామ్ చేయడం, ఇదంతా కొద్దిగా మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మీరు చెప్పిన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగదు అక్కడ? ప్రాపర్ జరిగింది, కొన్ని టెక్నికల్ ఆ వీడియో అనేది తీయలే. ఓకే, కొద్దిగా వీడియో తీసినట్టేలే మనకు కొద్దిగా అక్కడ సీన్. అంటే ఇప్పుడు ఏం చేస్తారు సార్ వీడియో, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే కిటికీలు ఒకటే ఉన్నాయి, 2 కిటికీలు ఉన్నాయి. ఈ డిఫెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే సార్ ఆ రూమ్ని దాన్ని మొత్తం డిస్మాంటల్ చేయాలి. అంటే ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో అసలు ఆ రూము వీడియోలో ఏవైతే సార్ వీడియోని మనం మార్ఫై చేయలేం కదా, సీడీ ఉంటుంది అలాగే మిగతా వీడియో. ఒకటే విండో ఉందా, ఆ విండో సైజ్ ఏంది, నిజంగా ఆడ మట్టి ఉందా అది. మీరు చెప్తున్నట్లుగా ఆ ఇంట్లో బండలు ఉంటే మరి మట్టిలో రక్తం వెళ్ళకి వచ్చింది. అయితే అక్కడ ఆయన అడిగింది ఏంటి సార్, ఆడ 2 రూమ్లు ఉంటాయి సార్. ఇక్కడ గమ్మత్ ఏంటంటే సార్ బ్యాక్ సైడ్ రూమ్లో జరిగింది సార్, అంటే ఫ్రంట్ రూమ్లో జరిగింది ఇది సీన్. బ్యాక్ సైడ్కు బండలు ఉన్నాయి, ఫ్రంట్ రూమ్లో బండలేలే. ఇక్కడ చాలా టెక్నికల్గా తీసుకొచ్చిన నేను సార్. జరిగిన దగ్గర అయితే ఏది ఉందో అది మట్టి ఉంది, మడ్ ఏరియా అది. బ్యాక్ సైడ్ బండలేసి కొద్దిగా బ్యాక్ సైడ్. అయితే దాన్ని డిఫెన్స్ ఏం చేశాడు, ఈ 2 రూమ్లకు బండలు కవర్ చేశాడు. కానీ పోలీస్ మాత్రం ఈ 2 సెపరేట్ రూమ్లో పెట్టలేదు. పోలీసు పాపం ట్రై చేసింది, వాళ్ళు కూడా బాగానే ఎక్సైట్ చేశారు. కానీ నేను అనేది సార్ ప్రతి కేసులో వీడియో తీయాలి సార్. ఇప్పుడు వీడియో తీస్తే తప్పు లేదు మనకు. అంటే మీరు అక్కడ 2 రూములు చూపిస్తున్నారు, వాడు 1 రూమ్ చూపిస్తున్నారు. ఈ వీడియో వల్ల ఏమవుతుందంటే క్లారిటీ వస్తుంది మనకు. నేను అనేది మా బౌండరీస్ కూడా కరెక్ట్ వేయాలి సార్. నేను తూర్పుని ఏముంది ఏంటంటే మెకానికల్గా సీన్ ఆఫ్ అఫెన్సెస్ బౌండరీస్ వేస్తలేరు. అంటే వాళ్ళకి కూడా పోలీసులు తప్పు పట్టడం లేదండి, వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఒత్తిడి సార్, ఇప్పుడు వాళ్ళ పని ఒత్తిడి పెరుగుతుందండి. మీరు అన్నట్లుగా ఒక మర్డర్ కేసు చేద్దాం అనే ఇంట్రెస్ట్ కొనేసరికి ఇంకో వేరే బందోబస్తునో ఇంకో XYZ అని రావడంతో వాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు. చేశారు. కానీ ఇక్కడ సార్ నేను అదే చెప్తున్నా, ప్రతి పోలీసు కూడా సార్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సపరేట్ ఉండాలి సార్. వాళ్ళకి బందోబస్తు డ్యూటీ ఇవ్వద్దు. ఇప్పుడు జనరల్గా ఈ బందోబస్తు ఏమవుతుంది సార్, వాళ్ళు చేయగానే ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. ఒక మధ్యలో ఇంత దూరం రాగానే ఒక సగం సీడీ రాసినాక ఫోన్ వచ్చేస్తుంది సార్, ఆ కాన్సన్ట్రేషన్ పోతుంది. కానీ మీరు ఇప్పుడు తెలంగాణలో ప్రాసిక్యూషన్ ఆఫ్ డైరెక్టర్ ఒక డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఒక జమ్ ఆఫీసర్ ఉన్నారు సార్ టీమ్స్ ఉన్నాయి. మీరు డీజీపీ గారికి ఇటువంటి సలహా ఇవ్వచ్చు కదండి, ఇన్వెస్టిగేషన్ పార్ట్ సపరేట్ పెట్టండి, ఒక టీం ఉంచండి. అంటే జనరల్గా సార్ కూడా ఐడియా ఉంది. ఇప్పుడు ఇది గవర్నమెంట్ పాలసీ, కొత్త రిక్రూట్మెంట్ చేసి లేదా వీళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి, అది ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది సార్. అది ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్నో మీటింగ్లో కూడా డిస్కషన్ వచ్చింది. అంటే సపరేట్ దీనికి ఒక టీం ఉంటే సార్, ఇప్పుడు వేరే ఏ డ్యూటీలు ఉండకుండా ఎంతసేపు కాన్సన్ట్రేషన్ దీని మీద అనుకోండి, ఏ ఒక్కరు కూడా సార్ అక్విటల్ కాదు సార్. నేను చెప్తున్నా కదా సార్, అక్విటల్ సంఖ్య తగ్గిపోవడం సార్, కన్వర్షన్ రేట్ పెరగాలంటే సార్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉండాలంటారు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ సార్ ఇప్పుడైతే నేను అంటుంది ఒక 302 కాకుండా 498 అవ్వచ్చు, 304B కావచ్చు, 304 ఎనీ సెక్షన్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సార్ ఇప్పుడు ఈ 2 years 3 years నేను అబ్జర్వ్ చేస్తున్నా చాలా డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ ఏం కాకుండా ఇంకా ఏం ఫర్దర్ తీసుకుంటే వాళ్ళకి కన్వర్షన్ రేట్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్ కన్వర్షన్ ఒకటే సార్. వాళ్ళకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ఐఓ ఉన్నాడు అనుకోండి సార్, జనరల్గా ఏమవుతుంది సార్, సగం ఇన్వెస్టిగేషన్ రాగానే అతను ట్రాన్స్ఫర్ అవుతున్నాడు సార్. జనరల్గా సార్ ఒక సెన్సేషనల్ కేసు ఉందనుకో, అతను ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎందుకంటే సార్ సీడీ రాసినాక ట్రాన్స్ఫర్ అయినాక వేరే ఐఓ వచ్చినాక ఆ ఐఓకున్న నాలెడ్జ్ ఈ ఐఓకున్న నాలెడ్జ్ కాంట్రడిక్షన్ అవుతుంటుంది. కానీ ట్రాన్స్ఫర్ అది మీరు అంటున్నారు సార్, కానీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఆఫీసర్ చేతులు కూడా ఉండదు జనరల్గా. అది నేను అనేది అందుకోసం సార్. ఇప్పుడు జనరల్గా కొన్ని ట్రాన్స్ఫర్ కావడం వల్ల కూడా కొద్దిగా వీక్ అవుతుంది సార్ కేసు. అదొకటి వన్ ఆఫ్ ది రీజన్. ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కాకపోతే CD ఫైల్ హ్యాండెడ్ అవుట్ ఫర్దర్ ఐఓ. ఇక అది ఏమవుతుంది సార్, ఆయన ఒక భావనతో ఉంటాడు సార్, ఆ భావన అనేది బ్రేక్ అవుతుంది సార్. దాన్ని ఒక డెవలప్ చేస్తాడు, అది డెవలప్ అవుతుంది. వచ్చిన అతను మళ్ళీ ఏం చేయాలి, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన స్టడీ చేయాలి. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ కొద్దిగా అది మార్పు అవుతుంది సార్. ఇంకోటి దట్టు సార్, ఇప్పుడు సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే అక్యూటల్ కావద్దు అనే దాని మీద
ఫస్ట్ బేసిక్ సార్, విట్నెస్లో మెయిన్ మనకు కావాల్సింది ఫౌండర్స్ వాళ్ళే సార్. విట్నెస్ గవర్నమెంట్ ఏం చేయాలి సార్, విట్నెస్కు వాళ్ళకు సమ్ బట్ట, ట్రావెలింగ్ అలవెన్స్ సార్. ఒక డే పోతుంది, ఒక విట్నెస్ వచ్చిందంటే ఒకటి ఈ భోజనంకు, ట్రావెలింగ్కు వాళ్ళకొట్టి గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని సపరేట్ ఒక ఫండ్ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లకు ఒక అలాట్ చేస్తే ఒక విట్నెస్ వస్తాడు సార్. అయ్యో బాబు ఇవాళ నీకు ట్రావెలింగ్ అలవెన్స్, నీకు అదొకటి ఎంకరేజ్మెంట్ అవుతుంది. సరే ఏమంటారు విట్నెస్, సార్ నేను పలానా ఊరి నుంచి వచ్చిన, నాకు ఇలా 200 రూపాయలు పోయింది, నాకు ఇలా కూలిపోతే 200 రూపాయలు, ఈ 200 ప్లస్ 200 అన్ఫార్చునేట్లీ అది డేట్ పడ్డది అనుకోండి సార్. ఆ నెక్స్ట్ టైంకు పడితే ఆ ఇంట్రెస్ట్ ఉండదు విట్నెస్ దగ్గర. ఏం సార్ నన్ను తిప్పుతున్నారు, నాకు ఈ డబ్బులు పోతున్నాయి అనేది రాకుండా. మీరు చెప్తే కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు కూడా విట్నెస్లు అందుకే చాలామంది రావట్లేదు. వాళ్ళు ఏమైతే వాళ్ళకి రోజువారీ కూలీ ఉంటాడు, వాళ్ళు ఉంటాడు సార్. ఆడ ఆ రోజు బతికితే పనిచేస్తే కానీ బతకలేడు. మీరు వస్తారు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వస్తారు, తర్వాత ఏమో సారీ బస్సు ఎల్లుండరా అయిపోయింది. నేను తర్వాత నుంచి వాడు ఎస్కేప్ అవుతాడు. ఆ ఎస్కేప్ వీక్నెస్ డిఫెన్స్ క్యాచ్ చేస్తాడు. నీకు 200 కాదు నేను అంటే జనరల్గా ఉన్న టెండెన్సీ. అయితే కొన్ని సందర్భాల్లో విట్నెస్లకు నా సొంత డబ్బులు ఇచ్చాను సార్. కొంతమంది భోజనం కూడా లేకుండా వచ్చారు పాపం. అది నాకు ఆ బాధ చూడలేకపోయినా సార్. నేను పొద్దున్న టీ కూడా తాగలేదు సార్, నేను పలానా ఊరి నుంచి వచ్చాను. పాపం నాకే బాధ అనిపించింది. వద్దు మా అటెండర్ చెప్పిన ఆయనకి ఆ క్యాంటీన్ పోతాడు ఎవరైతే డబ్బులు ఇచ్చే. నేను కొంతమందికి అని అందరికీ చేయలేము మనకున్న బడ్జెట్లో అంటారు. అయితే ఫస్ట్ నేను అనేది ఏంటి సార్, గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో ద్వారా, ఫస్ట్ విట్నెస్లకు మనం ఒక ఫండ్ అనేది ఏర్పాటు చేయాలి. ఒకప్పుడు ఉండేనట్టు సార్ కోర్టులో, అది ఇప్పుడు సారిగా అది ఇంప్లిమెంట్ అవుతలేదు. ఆ ఫండ్ అనేది పోలీస్ వాళ్ళ దగ్గర పెట్టి, సార్ పలానా కేసులో 10 మంది విట్నెస్లు ఉన్నారు, వాళ్ళకి ఇంత డబ్బులు ఖర్చులు, సో ట్రావెలింగ్ అలవెన్స్ అనుకోండి, వాళ్ళ భోజనాల ఖర్చు అనుకోండి, వాళ్ళకోటి ఇమ్మీడియట్లీ ఇచ్చేయాలి సార్. వాళ్ళు ఏంటంటే హ్యాపీ ఫీల్ అవుతారు. సెకండ్ సార్, సిడిఓస్ అని ఇప్పుడు ఈ మధ్యన మనము కోర్ట్ కానిస్టేబుల్ సిడిఓ అని మనం పెట్టాం సార్. వాళ్ళని కూడా ఒక ఆఫీసర్ అని పిలవాలన్నారు కోర్టు. అయితే వాళ్ళకు కూడా సార్ సిడిఓస్ రోల్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కేస్. వాళ్ళు సిడి ఫైల్ తేవడం, వాళ్ళే విట్నెస్ చేయడం, వాళ్ళ రోల్ కూడా మాకు చాలా హెల్ప్ఫుల్. అయితే వాళ్ళకు కూడా సార్ సిడిఓస్ కూడా ఒక డిగ్రీ చదివిన స్టూడెంట్, ఒక డిగ్రీ చదివిన క్వాలిఫికేషన్ని, మరీ ఎస్ఎస్సి కాకుండా బిలో ఎస్ఏ కాకుండా ఒక మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేయాలి ఫస్ట్. ఎందుకు చెప్తున్నానంటే సార్, కొన్ని స్టేట్మెంట్స్ ఇంగ్లీష్లో కూడా రాస్తారు 161, కొన్ని తెలుగులో రాస్తారు, కొన్ని హిందీలో రాస్తారు. కొంత వాళ్ళకు భావన, కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండాలి సిడిఓ. బేసిక్ డైరెక్ట్ మా దగ్గర తీసుకురాకముందు వాళ్ళు కొద్దిగా బ్రీఫ్ చేస్తారు సార్, పలానా ఇట్లా అని. వాళ్ళు కొద్దిగా బ్రీఫ్ చేస్తే మేము చెప్పిన పాయింట్ క్యాచ్ చేస్తారు సార్. వాళ్ళు కూడా పాత్ర ఉంటుంది. యాక్చువల్గా మేమే బ్రీఫ్ చేయాలి, అవుట్లైన్ వాళ్ళు చెప్తారు సార్. అయితే ఎక్కడైతే ఈ ఇంగ్లీష్లో రాస్తారు సార్, సిడిఓస్కు ఇంగ్లీష్ కొద్దిగా డిఫరెన్స్. ఆ ఇంగ్లీష్ అనేది వాళ్ళకు కొన్ని పదాలు ఉంటాయి సార్ లీగల్గా, వాళ్ళు క్యాచ్ చేయలేకపోతారు. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయాలి, సిడిఓస్కు కొద్దిగా డిగ్రీ చదివిన అతన్ని సిడిఓ కొంచెం మినిమం ఎడ్యుకేటెడ్. ఫస్ట్ విట్నెస్కు డబ్బులు ఇవ్వాలి సార్. సెకండ్ సిడిఓస్కు మినిమం ఎడ్యుకేట్ చేయాలి, అదొకటి. థర్డ్ సార్, నేను అక్యూటల్కు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఫొటోస్ అనేది కాకుండా వీడియోస్ తీయాలి. ఈవెన్ సార్ 161 చెప్తుంటే కూడా వీడియో తీయొచ్చు మనం. విట్నెస్ కూర్చుంటాడు, ఐవో కూర్చుంటాడు. అవును, అది ప్రొసీజర్ ప్రకారం జరిగితే మీరు అన్నట్టు వీడియో తీసారు. ఆ ప్రొసీజర్ జరగవు అది ఇక్కడ. అంటే సరే, ఇక్కడ వీడియో అనేది ఏమవుతుంది సార్, పోలీసులో కూడా బిజీ ఉంటుంది. వాళ్ళు కూడా 161 రాయాలంటే వాళ్ళకు కూడా ల్యాక్ ఆఫ్ టైం, వాళ్ళకు వీడియో తీసేంత టైం ఉండదు. విట్నెస్లు వస్తే పాపం వాళ్ళకు, అంటే నేను అనేది కొద్దిగా వీడియో తీస్తే ఏమవుతుంది సార్, వాడు హాస్టల్ అయినా కూడా వానికి ఇలిటరేట్స్ కానీ వీళ్ళకి భయం ఉంటుంది. మేము చెప్పొచ్చు క్రాస్ ఎగ్జామినేషన్, చూడమ్మా నువ్వు వీడియోలో ఇట్లా చెప్పినావు, చూడయా ఇట్లా చెప్పినావు, మరి నువ్వు ఇట్లా అంటే వానికి లోపల ఇంటర్నల్గా అరే నేను పొరపాటు చేస్తూనే ఒక ఫీలింగ్ వస్తుంది. నేను అదొకటి. ఇంకోటి సార్, ఇంకోటి సార్ 4 పాయింట్ ఏంటి సార్, మనం ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్లో మెటీరియల్ ఆబ్జెక్ట్ సీజ్ చేస్తాం సార్. జనరల్గా ఏదైనా ఉండదు సార్, ఒక పెన్నే కానీ, ఒక పిల్లోగా ఏదైనా సెల్ ఫోనే కానీ, టేబుల్ కానీ, అవి అనేది ఏం చేయాలి సార్, జాగ్రత్తగా దాన్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయాలి. ఎందుకంటే ఏమాత్రం అలా ఏవైతే మనం చిట్టీలు కడతాం సార్, దానికి నంబర్స్ ఇస్తారు, ఆ నంబర్స్ ఊడిపోకుండా తినేసేసి కోర్టులో సేఫ్గా డిపాజిట్ చేసి, ఈ ఐఓ డ్యూటీ సార్, ఇది ఐఓ చూసుకొని మధ్య ప్రాపర్టీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఏమైతే సార్, ఈ తీయడం వల్ల
చేయడం వల్ల చిట్టీలు జరిగిపోయి వాళ్ళు ఏమంటారు సార్, ఒక చాకు తెచ్చి మేము మార్క్ చేస్తుంటే ఈ చాకు మార్కెట్లో దొరుకుతుంది కదా, ఈ పిల్లో మార్కెట్లో దొరుకుతుంది కదా, డిఫెన్స్ డ్యూటీ, అదే డ్యూటీ. అంటే అప్పుడు ఏం చేయాలి సార్, ఆ పిల్లో ఏ కలర్ ఉంది, సపోజ్ పిల్లో ఉంటుంది సార్, పిల్లో ఎన్నో రకాలు ఉంటాయి, మన వాళ్ళు పిల్లోనే రాస్తున్నారు, పిల్లో కలర్ కూడా రాయాలి, పంచనామాల పిల్లో కలరు, దాన్ని విడుతూ అది ఏ కలర్ ఉంది అని రాస్తే మార్కెట్లో దొరకవచ్చు. సేమ్ కలర్ అనేది ఫ్రెష్. మీరు చెప్తున్నట్లుగా సీన్ ఆఫ్ రెఫరెన్స్లో దొరికింది ప్రతి డెప్త్గా రాయాలంటే డెప్త్గా రాయాలి. ఇప్పుడు ఒక చాక్ దొరికింది, దాని మీద నెంబర్ ఉంటుంది, ఎస్ ఇగో ఈ నెంబరు, డిఫెన్స్ వచ్చినా ఈ నెంబర్ చాక్ ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని మనం ఏం చేస్తున్నాం సార్, సీన్ ఆఫ్ రెఫరెన్స్లో చాక్ ఉంటే దానికి హ్యాండిల్ ఉంటుంది సార్, అవును హ్యాండిల్ అని రాస్తున్నాం, హ్యాండిల్ విత్ దాంతో రాస్తున్నాం, పిడి ఉంటుంది. అయితే ఎక్కడైతే ట్రయల్కి వచ్చే వరకు పిడి కనబడతలేదు, ఆ పిడి ఎక్కడ పోతుందో తెలియదు. ఇప్పుడు డిఫెన్స్ ఏం తెలుసు సార్, మీరు ఆడ పిడిలతోనే అన్నప్పుడు ఇక్కడ మీ పిడి కనబడతలేదు. ఇప్పుడు నేను ఆఫ్టర్ ఇప్పుడు ఏదైనా మళ్ళీ నేను పీడీలో యాడ్ చేసిన అనుకో, ఆఫ్టర్ థాట్ అవుతుంది సార్, పీపీ గారు ఏదో మళ్ళీ పోలీసు వాళ్ళని అలర్ట్ చేసి పీడీ పెట్టిస్తున్నారు సార్, అమ్మ పీపీ గారు ఏదో చేస్తున్నారు సార్, మ్యానిపులేషన్ చేస్తున్నారు సార్. డిఫెన్స్ ఏం సార్, అప్పుడు కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది, ప్రాపర్టీలను కూడా చాలా కీన్ అబ్జర్వేషన్. సో ఇక్కడ స్టార్టింగ్లోనే మనం డెప్త్గా రాసుకొని వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కత్తి, మీరు అన్నట్టు తుపాకీ, ఆ తుపాకీ మీరు మీ క్రాస్ ఎగ్జామ్ చేస్తే తుప్పుపట్టు ఉంటుంది, అది కూడా అడగచ్చు ఆయన, అది కూడా అప్పుడు ఇది ఉందనుకో దానికి అప్పుడు ఫోటో పెట్టుకొని ఈ విధంగా అంటే దాన్ని మెటీరియల్ దాన్ని ప్రిజర్వ్ చేయడం ఇంపార్టెంట్ సార్. పోలీస్ స్టేషన్లో కొద్ది రోజులు ఉన్నా కూడా కోర్టుకు డిపాజిట్ చేయగానే, కోర్టులో డిపాజిట్ చేసినా మధ్యలో అవి వచ్చి చెక్ చేయాలి సార్, ప్రాపర్టీ సేఫ్గా ఉందా, అది ఏమన్నా డీవియేషన్ అంటే మాడిఫికేషన్స్ ఏమైనా అవి ఏమవుతున్నాయి సార్, ట్రయల్ అప్పుడే ఆ మూట ఇప్పడం జరుగుతుంది. అప్పటికి ఏం మార్పులు జరుగుతాయో పోనీ ఆ ప్రాపర్టీ అంతకన్నా ముందు చూద్దామా, మాకు అవకాశం ఉండదు, టైం ఉండదు, ల్యాక్ ఆఫ్ టైం, అప్పటికి చూద్దామని చూడడానికి లేదు. వీళ్ళు కొద్దిగా మానిటరింగ్, ఒక సపరేట్ ఒక ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దానికి డిప్యూటీ చేస్తే సార్ కన్విక్షన్ రేట్ ఆటోమేటిక్ తప్పించుకోవాలి. చెప్తున్నాడు నేను ఈ 4 పాయింట్లు కరెక్ట్గా వెళ్తే కన్విక్షన్ రేటు మనం అనుకున్నట్టు సార్ డీజీపీ గారు కూడా కన్విక్షన్ రేటు పెరగాలన్నారు. దాని కొంతమంది మీరు అన్నారు ఫస్ట్లో సార్, ప్రొఫెషనల్, సర్వీస్, కమర్షియల్ సార్, ఒక్కొక్కరు మీ నాన్నగారు చెప్పినట్టుగా మీరు సర్వీస్ మోటో ఎంచుకోవచ్చు, కొంతమంది ప్రొఫెషనల్, కొంతమంది కమర్షియల్ అవుతారు. అంటే ప్రొఫెషనల్ అయిన తర్వాత కమర్షియల్ అవుతారు, స్టార్టింగ్ కమర్షియల్ ఎవరు. కానీ కొంతమంది క్రిమినల్స్కి ఎందుకు మారుతున్నారండి అడ్వకేట్స్ క్రిమినల్స్ సార్. కానీ మన స్టేట్లో కాకపోవచ్చు, కొన్ని స్టేట్లో నేరస్తులతో తిరిగి వాళ్ళు కూడా నేరస్తులకి మారాల్సి వస్తుందా, లేదా వాళ్ళకున్న కేసులు రాకపోవడం వల్ల అవుతున్నారా, ఎందువల్ల అవుతున్నారండి? అంటే ఇక్కడ సార్ అంటుంది పర్టికులర్గా ఒక స్టేట్ అని కాదు, జనరల్గా సార్. ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే మీరు అన్నాడు పంచ్ పాయింట్, అది అడ్వకేట్స్ ఎక్కడ స్టేట్ నాకు కూడా ఐడియా లేదు. అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సార్, ఆల్రెడీ ఎవరైతే అడ్వకేట్ క్రిమినల్గా ఆయనకు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ కొద్దిగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కొద్దిగా ఉన్న మనిషి అంత స్ట్రేట్ ఫార్వర్డ్ క్రిమినల్ కావడానికి ఏంటంటే సామెత చెప్తుంటారు కదా, వారు వీరు తిరిగితే సావాసం అన్నట్టే కదా, అట్లా ఏమన్నా ఆస్కారం ఉండొచ్చు. కానీ మన స్టేట్లో అయితే ఎవరు లేరు సార్. అంటే మన స్టేట్ పర్టికులర్ ఒక స్టేట్ చెప్పండి, జనరల్గా కొన్ని అక్కడక్కడ కేసులు వినిపిస్తుంటాయి క్రిమినల్గా మారడం. తర్వాత ఒక కంప్లైంట్ అడ్వకేట్కి నమ్మాడంటే సార్, ఆయన చేసే నేరం అవ్వచ్చు, ఏదైనా నా కష్టం కానీ నష్టం కానీ నమ్మాడంటే ఆయన నమ్మాల్సిందే. నమ్మి ఆ విషయం చెప్పినప్పుడు సార్ ఇతను చెప్పిందంతా ఆపోజిట్ పార్టీకి కూడా కొంతమంది అది జనరల్గా క్రిమినల్ కన్నా సివిల్ కేసులలో అవుతుంటాయి సార్. అదే సివిల్ కేసులలో ఇప్పుడు సపోజ్ కొంత అంటే అవి కొన్ని జరిగినాయి కూడా, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఫీజు ఏదైతే ఉంటుందో సార్, అది పారిశ్రామిక వాళ్ళకు ఏదైనా కాస్ట్లీ ల్యాండ్ దాని విషయంలో ఉంటే అదర్ సైడ్ వారు ఏదైనా ఆఫర్ కానీ ఏదైనా కొంత నేరం కదండి, నేరమే సార్. అది ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద ఇటువంటి తెలిస్తే వాళ్ళు మన అడ్వకేట్. ఇప్పుడు కొంతమంది అడ్వకేట్లు తిప్పుతుంటారు. అవును, ఒకవేళ అడ్వకేట్ వల్ల నేను పెట్టుకునే అడ్వకేట్ నాకే మోసం చేశారు, నేను ఎవరికి చెప్పుకోవాలి. అప్పుడు వీళ్ళకోటి అడ్వకేట్కు బార్ అసోసియేషన్ అని ఉంటుంది సార్. బార్ అసోసియేషన్ వీళ్ళకోటి కమిటీ, వీళ్ళకోటి బాడీ ఉంటుంది సార్. వాళ్ళు అదే వాళ్ళ బైలాస్ ప్రకారం ఎవరైనా ప్రొఫెషనల్ మిస్కండక్ట్ చేసినా, ఎవరైనా రాంగ్ అడ్వైజ్ ఇచ్చినా, వాళ్ళు అదర్ సైడ్ కొలీడ్ అయినా దే కెన్ ఫైల్ ఏ గ్రీవెస్. వాళ్ళకొకటి సపరేటు హైకోర్టు కానీ ప్రతి హైకోర్టులో ఒకటి దానికి చైర్మన్, బార్ కౌన్సిల్ మెంబర్స్ అని దానికి కూడా వాళ్ళు వెరిఫై చేసేసి యాక్షన్ తీసుకొని దే కెన్ సస్పెండ్ ది ప్రాక్టీస్. 1 year సస్పెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, 6 months. అదే గ్రాస్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ది అదే
ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు ఇది చెప్పింది కాదా లేదా అని. వాళ్ళకు ఒకటి గ్రీవెన్స్ చెప్పుకోవడానికి ఒకటి కమిటీ బార్ అసోసియేషన్ అనేది ఉంది సార్. అడ్వకేట్ ఏదైనా మిస్కండక్ట్ సపోజు ఈ ఫీజు కూడా ఇంత ఫీజు ఉంటే ఇంత ఎక్కువ తీసుకోండి, ఫీజు తీసుకున్నాక కూడా వకాలత్ వేయకుండా వకాలత్ వేసి అదర్స్ అండ్ కొలీడ్ కావడం, ఇదంతా వాళ్ళకొకటి అడ్వకేట్ యాక్ట్ అని ఉంది సార్. సపరేట్ యాక్ట్ ఉంది దాన్ని. ఆ యాక్ట్లో కొన్ని వీళ్ళ బైలాస్ పెట్టారు. బార్ అసోసియేషన్లో కూడా కొన్ని వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ కానీ కొంతమంది కేసు అయిన తర్వాత అమౌంట్ ఇస్తామని చెప్తారు సివిల్ కేసులో లేదా మర్డర్ కేసులో. అవును, కేసు గెలిచిన తర్వాత సార్ లేదా కేసు గెలవకముందే ఇంకొక ఫైల్ తీసుకెళ్ళిపోవడం, కొంతమంది పిటిషన్లు కూడా అడ్వకేట్లు మోసం చేస్తుంటారు సార్. సార్ అప్పుడు ఆ అడ్వకేట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి? వీళ్ళు క్లయింట్లతోని క్లయింట్ విను ఇస్తానంటాడు, అప్పుడు ఈయన అంతా ఖర్చు పెడుతుంటాడు, ఒక దశకు వచ్చిన తర్వాత ఫైల్ తీసుకొని జంప్ అయిపోతాడు జనరల్. మరి అప్పుడు అడ్వకేట్కి లాస్ అవుతుంది కదా. లాస్ అవుతుంది సార్. మరి ఆయన ఇంత పెట్టిన కష్టం అంతా వేరే వాడు తీసుకుంటాడు, మరి అప్పుడు ఆయన ఎవరిని అప్రోచ్ అవ్వాలి? చెప్పొచ్చు సార్. ఈయన సార్ పోలీస్ కేసు పెట్టాల్సి వచ్చి, ఎందుకంటే అది జెన్యూన్ ఉంటే సార్ ఈయన సార్ నేను ఇట్లా అంటే సార్ ఆ ఫీజు అని కాకుండా నా అండర్స్టాండింగ్, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు ఇప్పుడు అడ్వకేట్లు మెమోరాండం అండర్స్టాండింగ్ అని, ఇప్పుడు ఆ మధ్యన సార్ ఈ యాక్సిడెంట్ కేసులు ఓపీ అని ఉన్నారు, అలా ఒక చనిపోయే కన్నా ముందు నుంచి ఖర్చులు అడ్వకేట్ పెట్టుకుంటున్నాడు. ఆ ఫ్యూనరల్ ఖర్చులు ఇవన్నీ పెట్టుకున్నాక అప్పుడు వాళ్ళకు 5 lakhs 10 lakhs అంటే 25% ఏదో వీళ్ళు మాట్లాడుకుంటే కొంతమంది ఎక్కువ పెట్టుకొని అట్లా ఇప్పుడు అది కోర్టు దృష్టికి పోయింది, గవర్నమెంట్ దృష్టికి పోతే ఏం చేసింది సార్, ఏదైతే అవార్డు ఎవరికి ఉందో వాళ్ళకే అది నాట్ ట్రాన్స్ఫరబుల్. ఎఫ్డి కానీ అట్లా కొన్ని మార్పులు చేశారు సార్, కొన్ని అట్లా కూడా జరిగినాయి సార్. సో అటువంటిది ఏదైనా సందర్భం ఉంటే జెన్యూన్గా ఏదైనా ఉంటే వీళ్ళు దే కెన్ ఫైల్, సివిల్ కేసు అయినా కానీ ఏది సంబంధం ఉంటే వాళ్ళు దే కెన్ ఫైల్ ఇట్. సార్ ఫైనల్గా సార్ మీ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి సార్ కొత్తగా ఆస్పిరెంట్స్ వస్తుంటారా, కోట్ వేయాలి, పేద ప్రజలకు న్యాయం చేయాలి అని కసితో వస్తుంటారా సార్? వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అదేవిధంగా మీలాగా కన్వర్షన్ రేట్ పెంచుకోవాలనుకున్న మీ డిపార్ట్మెంట్లో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? సార్ నేను ఒకటే సార్, ఇప్పుడు అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది నోబుల్ ప్రొఫెషన్ సార్. బేసిక్ ఏదో కమర్షియల్గా మనం ఏదో సంపాదించి ఏదో సెటిల్ అయిపోయే ప్రొఫెషన్ కాదు ఇది. డాక్టర్కు ఉన్న ప్రిఫరెన్స్ అడ్వకేట్ కూడా ఉంది. అడ్వకేట్ ఏంటి సార్, న్యాయం. అడ్వకేట్ ఏంటంటే ఆయన క్లయింట్కు అది న్యాయం చేస్తారు. యాజ్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏంటంటే సార్ కొద్దిగా సమాజానికి కూడా ఆయన సేవ చేయాలనే వాళ్ళు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వస్తే వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి సమాజంలో పేరు వస్తుంది. ఇప్పుడున్న కాంపిటీషన్ లైఫ్లో, ఇప్పుడున్న బిజీ లైఫ్లో నేరాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ప్రాసిక్యూటర్స్ కూడా రావాలి. ఇప్పుడున్న స్ట్రెంత్ సరిపోతలేదు సార్ ఇప్పుడున్న ఈ పరిస్థితుల. అలాగే అడ్వకేట్స్ కూడా నేను అనేది ఒకటే సార్, అడ్వకేట్స్ క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళకు న్యాయం చేసే వాళ్ళు కూడా అదే కొన్ని ఎథిక్స్ పెట్టుకోవాలి సార్. ఒక స్టాండింగ్ ఎథిక్స్ పెట్టుకొని వాళ్ళకు కూడా వాళ్ళ ప్రొఫెషన్ సివిలే కానీ క్రిమినల్ కానీ వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఇప్పుడు రన్నింగ్లో ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువైపోయారు, సాఫ్ట్వేర్ పడిపోయింది, కొద్దిగా నడుస్తుంది, అప్పుడున్నంత సాఫ్ట్వేర్ లేదు. ఇప్పుడు చాలామంది ఎల్ఎల్బి చేస్తున్నారు, ఎల్ఎల్బి చేసి అడ్వకేట్స్ అవుతున్నారు. సో అడ్వకేట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఒక 10 years దాకా అడ్వకేట్ సెటిల్ కాదు సార్ జనరల్గా. సరే కొంత జూనియర్స్ వస్తున్నారు, తొందరపడుతున్నారు వాళ్ళు. నేను అదే జూనియర్స్కు సీనియర్ దగ్గర టైం ఎక్స్పెండ్ చేయండి, వాళ్ళ యొక్క మెలకువలు డ్రాఫ్టింగు వాళ్ళ దగ్గర ఒక అమౌంట్కు పోకండి. సరే బేసిక్గా సీనియర్ ఏదో మంత్లీ అది ఇస్తాడు, జస్ట్ వాళ్ళ దగ్గర కొన్ని మెలకువలు ఏంది వాళ్ళ సార్ చెప్తుంది ఏంది కొద్దిగా, అలాగే డిసిప్లిన్ కూడా ఏంది, డ్రాఫ్టింగ్ ఇంపార్టెంట్ సార్, సివిల్లో ప్లీడింగ్ ఇంపార్టెంట్, అవి కొద్దిగా వాళ్ళు తీసుకుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అడ్వకేట్. ఒక 10 years దాకా అయితే అడ్వకేట్ ఇప్పుడున్న దానికి ఇన్కమ్ అయితే ఒక మంచి పేరు గుడ్ విల్ రావాలి సంఘంలో అనేది. ఒక పేరు వచ్చినాక పలానా XYZ సార్ పేరు ఉంది, ఇతని దగ్గర పోతే కేసు గెలుస్తాడు అనే ఒక పబ్లిక్లో నమ్మకం ఏర్పడితే నువ్వు వద్దన్నా కూడా క్లయింట్ నీ దగ్గరకు వచ్చేస్తాడు. కానీ మీరు అన్నట్లుగా కోర్టు టైం అయిపోయిన తర్వాత కూడా సీనియర్ల దగ్గర ఉన్న అడ్వకేట్లు ఒకప్పుడు ఉండేవారండి. అవును, కోర్టు అంటే ఆఫ్టర్ 5 అంటే ఆఫ్టర్ 9 వరకు కొంతమంది సీనియర్ దగ్గర కూర్చొని డ్రాఫ్టింగ్ చేస్తారు. ఇప్పుడు అంత టైం ఎవరు స్పెండ్ చేయట్లేదు కదండి. అదే కదా సార్ ఇక్కడ లకునా ఏంటంటే ఇక్కడ మైనస్ ఇదే సార్. ఏంటంటే కొంతమంది వీక్లీ 1 week ఒకసారి సీనియర్ దగ్గర పోతున్నారు, అప్పటికి ఆ టైం టేబుల్ షెడ్యూల్ ఇస్తున్నారు. అక్కడ అట్లా కాదు సార్, డెడికేషన్. ఇక్కడ మనిషికి ఏం కావాలంటే అప్పుడు మైండ్లో ఒకటే ఏముండాలి, నేను ఒక మంచి
మంచి పేరున్న అడ్వకేట్ కావాలి. నీకు 10 years కొద్దిగా సాక్రిఫైస్ చేయాలి. పర్సనల్ లైఫ్ కూడా సాక్రిఫైస్ చేయాలి. కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, పిలుస్తారు అడ్వకేట్ అన్నప్పుడు ఇన్విటేషన్ ఇస్తారు, కానీ చూసిపోవాలి. ఇంపార్టెంట్ ఉన్నది ఎక్కువసేపు సార్తో డిస్కస్ చేయాలి. జడ్జిమెంట్స్ చదవాలి. ఇప్పుడు ప్రతి అడ్వకేట్ కూడా ఏమవుతుంది సార్, ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయినాయి జడ్జిమెంట్స్. చాలా టెక్నాలజీ పెరిగింది కాబట్టి అప్పుడేమో బుక్స్ తీసి చదివేది. ఇప్పుడు లైబ్రరీ, ఒక అడ్వకేట్ దగ్గర లైబ్రరీ కనబడతలేదు. ప్రతి గూగుల్లో కొడితే ఏది అడ్వకేట్, కొన్ని మంచి మంచి ఇప్పుడు శబరిమల కేసులు ఉన్నాయి, కొన్ని ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. వాళ్ళకి ఏంటంటే సార్ జడ్జిమెంట్ చదివితే అడ్వకేట్స్కు అక్కడ లీగల్ పాయింట్స్ ఏ రకంగా జడ్జి ఒపీనియన్కి వచ్చిండు, వెదర్ ఇట్ ఈ సివిల్ ఆర్ క్రిమినల్, సీనియర్ లేకున్నా కూడా ఆయన ఆఫీస్ పోయి లైబ్రరీ చదువుకోవచ్చు. అంటే ఈ జడ్జిమెంట్లో కూడా డ్రాఫ్టింగ్ ఇంపార్టెంట్. వాళ్ళు రాసిన ప్లీడింగు, ఆ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. మా మేడం కూడా అదే చెప్తారు, డిఓ మేడం కూడా, పీపీలకు ఎప్పుడైనా మీరు ఇంపార్టెంట్ టైం లేనప్పుడు జడ్జిమెంట్స్ చూడండి. ఆ జడ్జిమెంట్లో వాళ్ళు వాడిన భాష, లాంగ్వేజ్, కొన్ని మనకు మీనింగ్ కూడా డిక్షనరీ చూడాల్సి వస్తుంది. ఆ లీగల్లో ఉన్న లాంగ్వేజ్ అది ఇంపార్టెంట్. దాంతో నీకు ఏమవుతుందంటే సెక్షన్ ఆఫ్ లా ఏం జరుగుతుంది, ఏం డిస్కస్ చేశాడు, ఆయన ఏం కంక్లూజన్కి వచ్చాడు, రేపు ఫ్యూచర్లో అటువంటి సిమిలర్ కేసు వస్తే నీకు ఒకటి ప్రేమ్ ఒపీనియన్ ఫామ్ అవుతుంది. సో ఇవి జడ్జిమెంట్స్ మెయిన్ ఏంటంటే చదవాలి. ఇదేం సార్, దీనికి అడ్వకేట్కి ఏమో రిటైర్మెంట్ ఉండదు సార్, మాకు రిటైర్మెంట్ ఉంటుంది, అడ్వకేట్ రేట్ ఉండేది. ఇది చదువుతూనే కూడా లైఫ్ లాంగ్ నీకు టిల్ డెత్ వరకు అడ్వకేట్ రోజు ఒక లెసన్ చదువుతూనే ఉండాలి. అది ఈజ్ బికమ్ స్టూడెంటే సార్. ఇది పర్ఫెక్ట్ అడ్వకేట్ అనేది ఎవరికి ఉండదు సార్. లా చేంజ్ అవుతుంటుంది, మనం ఎప్పుడు చదువుతుండాలి. మాకు రిటైర్ అయినాక కూడా మేము ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దాంట్లో మాకు కూడా అవకాశం ఇచ్చింది. కానీ అడ్వకేట్కి రిటైర్మెంట్ లేదు. లైఫ్ నీకు బాడీలో శక్తి ఉన్నంత వరకు నువ్వు పోరాడుతూనే ఉంటావు. అది ఈ అడ్వకేట్కి ఉన్న ప్లస్ పాయింట్. వేరే డిపార్ట్మెంట్ నీకు తీసుకోండి, వేరే దానికి నీకు అడ్వకేట్, ఇప్పుడు జనరల్గా ఇంజనీరింగ్ కానీ ఇంజనీర్ రిటైర్ అయితే నువ్వు ఇంట్లోనే ఉండాలి. లెక్చరర్ అయితే ఆయన ట్యూషన్ చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఏంది, నువ్వు మళ్ళీ కోర్టుకు అటెండ్ కావచ్చు. నువ్వు అడ్వకేట్ అయితే నీకు శక్తి ఉన్నా. కరెక్ట్ అండి, చనిపోయే ముందు వరకు కూడా మనం చేయొచ్చు. ఢిల్లీ, బాంబే చూస్తే వాళ్ళు ఎంత మన దగ్గర కూడా ఉన్నారు, తెలంగాణలో చాలా. మరి అసలు వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉండదు, కానీ ఇంకా వాళ్ళు చదువుతూనే ఉంటారు, ఇంకా చదువుతారు. అది సార్ లా ప్రొఫెషన్ అన్నది సార్ రిటైర్మెంట్ లేని ప్రొఫెషన్. ఇది ప్రజల్లో గౌరవప్రదమైన వృత్తి అంటున్నారు శ్రీ రాము గారు. ఆయన చెప్తున్నట్లుగా సీనియర్ దగ్గర రండి, టైం చూసుకోకుండా పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు మంచి పేరు వస్తుంది అంటున్నారు. అడ్వకేట్ కోర్టు వేసుకున్నాం కదా అని వెంటనే డబ్బులకు ఆశపడద్దు, ప్రజలకు సేవ చేయాలి, సామాన్యుడికి న్యాయం అందేలా కృషి చేయాలంటే ఎక్కువ టైం స్పెండ్ చేయండి. దాదాపు 10 సంవత్సరాలు మీరు కంప్లీట్గా వృత్తికే పరిమితి అయితే మీకు మంచి పేరు వస్తుంది. పేరు వచ్చిన తర్వాత డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి అంటున్నారు, చెప్తున్నారు. అందరూ రండి, కంప్లీట్గా లా చేయండి, సామాన్యుడికి న్యాయం అందేలా మీ వంతు కృషి చేయండి అంటూ రాము గారు అంటున్నారు. ఇది ఈ వారం రాము గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.